45వ కీర్తన 16-17 వచనాలు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు, భూమి యందంతట నీవు వారిని అధికారులనుగా నియమించదవు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. దేవుడి మాటలను మన వినికిడి యందు ధ్యానమందు ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. దేవుని ఆత్మ సహాయం కొరకు మనము ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపుడవైనటువంటి మమ్మను కన్న తండ్రి, ఈ కొద్ది సమయము మాకు అత్యంత ఆశీర్వాదకరమైనదిగా మార్చడానికి మీరు సమర్థులు నాయన. ఒకే మాట మాట్లాడి అంధకారమందు వెలుగును కలిగించారు. ఒకే మాట మాట్లాడి సమాధిలో 4 రోజులుగా కుళ్ళిపోయిన శవమైన లాజరును సజీవునిగా ఆరోగ్యవంతునిగా నిలబెట్టారు. నీకు వందనాలు తండ్రి. మా రక్షణకర్త, మీరొక మాట మాట్లాడితే చాలు మా జీవితములు ధన్యములైపోతవి తండ్రి. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగము మీద నీ అభిషేక తైలం ఉంచండి. నీ వాక్యమును మాకు పంచి పెట్టండి, విరిచి పంచి పెట్టండి. నీ ధర్మశాస్త్రములో దాగిన నిగూఢమైన ఆశ్చర్యమైన సంగతులను చూచుటకు మా కన్నులు తెరవండి. మీరు నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నీ వాక్యాగ్ని చేత మా బ్రతుకులు, మా హృదయాలు మండించమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, 45వ కీర్తన తన ఉనికిని బట్టి కావ్య గ్రంథములలో పరిశుద్ధాత్మ చేత ఉంచబడింది. దాని చిరునామా, అడ్రస్ కావ్య గ్రంథాలు. దాని కావ్య గ్రంథములలో అది ప్రవచన కీర్తన అని మనం నిన్న చెప్పుకున్నాం. కావ్యములలో ప్రవచనములున్నవి. బైబిల్లో కావ్యాలు వేరు, ప్రవచనాలు వేరు. కావ్యములలో ప్రవచనాలున్నవి, ప్రవచనములలో కొంత కావ్య పరిభాష ఉన్నది అనే సంగతి నిన్న మనం చెప్పుకున్నాం. ఈ ప్రవచనాత్మక కీర్తన 3 విశేషమైన సంగతులను మనకు తెలియజేస్తుంది. 3 సంగతులేనా? లెక్కించుకుంటే 30 దాటవచ్చు. ఎన్నో విషయాలున్నాయి. ఎన్నని చెప్పను ప్రియులారా. ప్రతి ముక్క ఒక అద్భుతమైన బంగారు కణిక. ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. కానీ సమయము లేనందును బట్టి నేను తరుముకెళ్తున్నాను. ఉదాహరణకు, నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది అన్న మాట ఒక అపారమైన ప్రాముఖ్యత కలిగిన మర్మ ప్రత్యక్షత. 1982వ సంవత్సరంలో నల్గొండ జిల్లా నకరికల్లు గ్రామంలో, పట్టణంలో నేను సేవ చేస్తూ ఉంటుండగా ప్రభువైన యేసు నా గదిలోనికి, ప్రార్థనా గదిలోనికి దిగి వచ్చాడు. ఆయన నాతో మాట్లాడి, నీవు 9 గ్రంథములు ప్రత్యేకంగా రాయవలసి ఉన్నది. ఈ 9 గ్రంథములను నీవు రాసి ఇంగ్లీషులోనికి తర్జుమా చేసి ప్రపంచములోని 5 ఖండములను ఈ గ్రంథముల చేత నింపుతావు. ఆ పని నీవు చేసినప్పుడు మార్టిన్ లూథర్ ద్వారా నేను ప్రారంభించిన సంస్కరణ ఉద్యమము సమాప్తమవుతుంది అని ప్రభువు నాతో మాట్లాడారు. ఆ 9 పుస్తకాలు ఏవి ప్రభువా అని అడిగాను. అటు చూడు, కన్నులు పైకెత్తి చూడు అని స్వరం వినబడింది. పేక ముక్కలు పేర్చినట్టు ఒకదాని ప్రక్కన ఒకటి ఇలాగు అర్ధచంద్రాకారములో వంపు తిరిగిలాగు
గీత వలె 9 పుస్తకాలు కనపడ్డాయి. ఒక్కొక్క పుస్తకము యొక్క నామధేయము, గ్రంథనామధేయం, పుస్తకం యొక్క పేరు, దానిలోని విషయ సూచిక దర్శనంలో చూసి నేను రాసుకున్నాను. ఆ పేపర్ ఎక్కడో ఎగిరిపోయింది. నేను కాగితము మీద విషయం రాస్తూ ఉండగా ఆ పరిశుద్ధాత్ముడు అదే విషయాన్ని నా గుండెల మీద రాశాడు. ఆ పేపర్ ఎగిరిపోయింది కానీ దర్శనం ఎగిరిపోలేదు. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనానికి కట్టుబడి ఆ దేవ దర్శనములో దేవుడు చూపించిన గ్రంథాలు నేను రాయడం మొదలుపెట్టాను. మొదటి గ్రంథము యుగాంతము, రెండవ గ్రంథము పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం. మొదటి గ్రంథము యుగాంతం రాయగానే కార్చిచ్చులాగా ఆ సందేశం వ్యాపించింది. లండన్ నుండి కూడా ఒక డాక్టర్ గారు నాకు ఫోన్ చేశారు. తెలుగు డాక్టర్, అక్కడ వెళ్ళి స్థిరపడ్డాడు. బ్రదర్, ఐ హ్యావ్ రెడ్ యువర్ బుక్ యుగాంతం 25 times, 25 సార్లు చదివాను అని చెప్పాడు ఆయన. నేను ఒక బిలీవర్స్ ప్రేయర్ క్లబ్ ఒకటి స్థాపించాను. అందులో ప్రతివారము నీ గ్రంథం చదువుకొని ప్రార్థించుకుంటున్నామని చెప్పాడు. ప్రపంచ స్థాయిలో ఉద్ధృతంగా ఆ వాక్యాగ్ని కారు చిచ్చులాగా భగ్గును అంటుకునేసరికి సాతానుకు చాలా భయం వేసింది. నా మీద భయంకరమైన అపనిందలు వాడు ప్రచారం చేశాడు. మన క్రైస్తవ నాయకులలో జ్ఞానుల కంటే మూఢులు ఎక్కువ. ఎందుకంటే మూఢుడు చెవినబడిన ప్రతి మాట నమ్మును. నేను నా జీవితంలో ఇలాగూ సభలో కానీ చిన్న గృహకూటంలో కానీ వాక్యం చెప్పకుండా నా బ్రతుకులో ఒక్క రోజు కూడా గడవలేదు. నెవర్ నెవర్ నెవర్. ఆర్ఎస్ఎస్ వారు నా మీద దాడి చేసి నా తల రోకళ్లతో పగలగొట్టి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో నర్సులకు, డాక్టర్లకు సువార్త చెప్పాను. నా జీవితంలో సువార్త ప్రకటించకుండా ఒక రోజు నేను ఉండలేదు. దేవుణ్ణి అడిగి, ఆ దేవునితో నేను చేసిన ఒప్పందం అది. ప్రభువా, నీ సువార్త నేను ప్రకటించకుండా ఉండవలసి వస్తే అంతకన్నా ఒక రోజు ముందే నా ప్రాణం తీసేసుకో అని దేవుణ్ణి అడిగాను. ప్రతిరోజు సువార్త ప్రకటన, ప్రతిరోజు కొన్ని ఆత్మల సంపాదన, విసుగు విరామం లేకుండా నేను లేడీలాగా పరుగులెత్తుతుంటే హైదరాబాదులో సేవకులు వీళ్ళు చిన్న చిన్న కూటాలు పెట్టి ఓఫీర్ గారు అది ఇది అని చెప్పి చెప్పుకోవడం మొదలుపెట్టారు. కొంతమందికి నేను ఫోన్ చేస్తే, బ్రదర్ ఫ్రాక్చర్స్ అన్నీ మానినాయా? ఫ్రాక్చర్స్ మానడం ఏంటి? నిన్ను కొట్టారట్టు కదా ఎక్కడో బెంగళూరులో కొట్టి, బెంగళూరుకి నేను వెళ్ళని లేదు, ఎట్లా కొడతానయ్యా బాబు అలా అందరూ చెప్పుకుంటున్నారండి. ఇలాగా నిప్పులే నిప్పుగా ఒక సేవకురాలికి ఫోన్ చేస్తే, బ్రదర్ కాశ్మీర్ నుంచి ఎప్పుడు వచ్చారు అంట. కాశ్మీర్ నుంచి రావడం ఏంటండి, పిచ్చి పెట్టిందా? మీరు కాశ్మీర్ పారిపోయారట కదా. రంజిత్ తోఫీర్ పారిపోతాడా? నేను ఎటువంటి మనిషినంటే, నేను తప్పే చేసినా ఊరంతా నాకు విరోధమైన ఒక్కడిని 1,00,000 మందిని ఎదుర్కొనే సింహాన్ని నేను పారిపోవడం ఏంటి? కలలు అంటున్నావా? ఆ 1,00,000 మంది నన్ను చూసి గుండెతోడొచ్చి సగం మంది చచ్చిపోతారు. కోపంగా చూస్తే చచ్చిపోయారు మనుషులు. నేను పారిపోవడం ఏంటి? నాన్ సెన్స్. నేను పారిపోవడం ఏంటి? కాశ్మీర్ నుంచి ఎప్పుడు వచ్చావట? ఇలాగా దుమారం 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 రేపుతుంటే నేను ఒక మనిషిని సున్నితంగా నేను బాధపడి ప్రార్థన చేశాను. ఏడవలేదు, గాయపడ్డాను. ప్రభువా, అందరూ నన్ను ఇలాగ అంటున్నారు కదా, ఏం చెయ్యాలి అంటే ప్రభు స్వరము చల్లగా, మెల్లగా, మధురంగా, మనోహరంగా వినబడింది. నా కుమారుడా, నీకు నా మెప్పు కావాలా, వాళ్ళందరి మెప్పు కావాలా అని. నేను కూడా
మంచోళ్ళేం కాదండి, దేవుని ముందు నేను చాలా మూర్ఖుణ్ణే. మీరు సామాన్యమైన మనుషులైతే, మీరు మంచోళ్ళు అయితే ఏమంటారంటే, చిత్తము తండ్రి నీ మెప్పే కావాలని ఊరుకుంటారు కదా. నేనేమన్నానంటే, ప్రభువా నీ మెప్పే కావాలి, అందులో రెండవ అభిప్రాయానికి తావులేదు, నీ మెప్పే కావాలి. కానీ నేను వాక్యం చెప్పేది, సువార్త చెప్పేది నీకు కాదు కదా, మనుషులకు. మరి వాళ్ళ మెప్పు అవసరం కాదు. మరి నాకు వాళ్ళ దృష్టిలో నేను బ్యాడ్ అయిపోయినా అనుకో, సువార్తలా చెప్పాలి. నేను వాక్యం చెప్పేది దేవదూతలకు, మిఖాయేలు, గబ్రియేలు వాళ్ళకు కాదు కదా. ఎవరికైతే వాక్యం చెప్పమని పంపించావో వాళ్ళ దృష్టిలో నన్ను చెడ్డోళ్ళు చేశాక నేను ఎలా సువార్త చెప్పాలని అడిగా దేవుణ్ణి. దేవుడి ముందు ఎలాగ ఉంటుంది నా వ్యవహారం, దేవుడు నన్ను ఎలాగ సహిస్తున్నాడో తెలియదు. కానీ దేవుడు నాలాగా కోపిస్తోడైతే ఎప్పుడో నేను చచ్చిపోతుంది. అసలు దేనికి అర్థం కావద్దు మాట్లాడటం, అన్నిటికీ. దేవుడికి ఎంత ఓపికండి. పౌలు అన్నాడు, దేవుడు తన పూర్ణమైన దీర్ఘశాంతమును నాయందు కనపరచెను. పౌలు కంటే ఎక్కువ దేవుని దీర్ఘశాంతం నాకే అవసరమైంది. ఒక మాట వెంటనే వినేది లేనే లేదు మన చరిత్రలో. దేవుడు 3 సార్లు 30 సార్లు చెప్పాలి, కొట్టి చెప్పాలి, తిట్టి చెప్పాలి, కష్టపెట్టి చెప్పాలి, అప్పుడు వింటామన్నమాట. అంతవరకు వినేది లేదు. ప్రభువా నీపే కావాలి కానీ మరి సువార్త చెప్పేది నీకు పరలోకవాసులకు కాదు కదా నాయన. మరి నాకెంత తెలివి ఉంటే మా అయ్యకు ఎక్కువ తెలివి లేదు. ఇంకా ఏమండి, ఆయనేమన్నాడు తెలుసా, కుమారుడా, దేవునితో నాకు మనిషిలాగా సంవాదం, ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళు బతుకున్నానండి, లేకపోతే ఎప్పుడూ చచ్చిపోతుంది నేను. నా కుమారుడా, క్రైస్తవ సంఘములనబడిన ఈ సమాజములో 100% మొత్తం ప్రతి ఒక్కడూ నిన్ను గూర్చి చెడు మాట్లాడినా వాళ్ళందరూ కలిసి ఈ దేశంలో ఎంతమంది అని అడిగాడు. దేవుని ప్రశ్న. క్రైస్తవులు అనబడ్డ వాళ్ళందరూ 100కి 100 మంది నిన్ను గూర్చి చెడు ప్రచారాలు చేసి నమ్మినా మీ దేశంలో ఎంతమంది అంటే 100కి 2 నాయన అని అమాయకంగా సమాధానం చెబుతున్నా. అప్పటికే నాకు బుర్ర వెలగాలి. 100కి 2 నాయన అన్నాడు. అప్పుడు దేవుడేమన్నాడంటే, అట్లయితే ఆ మిగతా 98 మంది కొరకు నువ్వు పని చేయమన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగా. అప్పుడు నా కళ్ళ ముందు మబ్బంతా విచ్చుకుపోయింది. వారు నేను ఎంత బుద్ధిహీనుణ్ణి, నేను కాశ్మీర్కి పోయాను, బెంగళూరులో కొట్టారని ఈ పిచ్చివాగుడు వాగే వాళ్ళందరూ కలిసి 100కి 2. బట్ గాడ్ వాంట్స్ మీ టు వర్క్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ 98% ఆఫ్ ఇండియన్స్. 98% మంది నరకానికి పోతున్నారు. వాళ్ళు నన్ను గురించి మంచి మాట్లాడరు, చెడు మాట్లాడరు, తెలియదు. ఈ 99 మంది 98 మందిని కనుక నేను దేవుని కొరకు సంపాదించగలిగితే అప్పుడు ఆ 2 కూడా వచ్చి కుక్క పిల్లలాగా మళ్ళీ తోకూపుకుంటూ వస్తారు. బ్రదర్, మిమ్మల్ని దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. వస్తారు, లేకపోతే వాళ్ళు కాశ్మీర్కి పారిపోతారు. దేవుని బిడ్డలారా, ఆ దుమారములో రే రంజిత్ ఓఫీర్, నీకు అసలు బుర్ర పాడైపోయిందిరా, మూలవచనం ఏం చదివావు, ప్రసంగంలో ఎక్కడెక్కడికి వెళ్ళిపోతావు ఏంట్రా, అడవిలో దారి తప్పి తిరిగినట్టు అని అనుకోకండి. ఆ దుమారములో మోకరించి, నేను అపనిందల దుమారంలో మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు, నా కుమారుడా, మబ్బు విచ్చుకుపోయిందా, మనుషులు పెట్టు నిందకు భయపడక నేను నీకు అప్పగించిన పని చేయడానికి ఆతురపడు అన్నాడు. దైవాజ్ఞకు లోబడి నేను రాసిన 2వ గ్రంథం. అందరూ నా మీద ఓ కుక్కల్లాగా అరుస్తూ ఉంటే నేను మోకాళ్ళ మీద పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే గ్రంథం రాశాను. దేవుని స్తోత్రం కలుగునుగా. పుస్తక రచనను గూర్చిన సాక్ష్యం. నేను ఏ పాట రాసినా, ఏ గ్రంథం రాసినా దుర్భరమైన మరణ వేదనలోనే రాశానండి. సరదాగా ఏసీలో కూర్చొని కాళ్ళు ఊపుకుంటూ చేతులు ఊపుకుంటూ ఏ గ్రంథము రాయలేదు నేను.
ఇక చచ్చిపోతాను, రేపు అనే దినాన్ని నేను చూడలేను అనుకున్నంత వేదనలో నేను ఉన్నప్పుడు అప్పుడు రాశాను. అన్ని గ్రంథాలు, అన్ని పాటలు, చాలా పాటలు రాసేటప్పుడు నేను 100% కన్విన్స్డ్, రేపును నేను చూడను, ఇది నా బ్రతుకు ఆఖరి దినం అనుకొని కలం పట్టుకొని రాశాను. ఎందుకు రాశాను తెలుసా? చచ్చిపోకముందు నా హార్మోనియం పట్టుకొని ఈ పాట దేవునిని ఉద్దేశించి ఒక్కసారి పాడి కన్ను మూద్దాం, ఒక్కసారి పాడి ఊపిరి వదిలేద్దాం అనుకొని రాసుకున్నాను తప్ప అవి రికార్డ్ అవుతాయి, జనం వింటారని నేను అనుకోలే. ఎండిన ఏడారి వీచే వడగాలి అనే పాటలో రాశాను, నీ పదమునంటి శిరము వంచి కన్ను మూసి విడతు తుది శ్వాస. అది నిజంగా జరుగుద్ది అనుకున్నాను నేను, కానీ ఇప్పటిదాకా బ్రతుకున్నా, రాసి 10 ఏళ్ళు అయిపోయింది ప్రియులారా. అంటే అప్పటి వేదన అటువంటిదన్నమాట. చాలా వేదన పడ్డాను, కానీ పబ్లిక్గా మాత్రం సింహములాగే బ్రతికాను, సింహములాగే గర్జించాను. ఏడిపించగలిగాము అనుకున్న వాళ్ళందరూ తలుపులు మూసుకొని కుమిలి ఏడవాల్సిన స్థితి దేవుడు తెచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, 2వ గ్రంథము నేను ఏ వచనం నుంచి టేకాఫ్ అయ్యానో మీకు చెప్తాను. నేను మీరు మర్చిపోయినా నేను మర్చిపోనివ్వను, అంతవరకు మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మొదటి గ్రంథము యుగాంతం, 2వ గ్రంథము పరిశుద్ధ దేవుని గూర్చిన, 3వది దేవుని విశ్వ ప్రణాళిక, 4వది సింహనాదం, 5వది మహిమ ప్రపంచం, 6వది ఆ దీప స్తంభం. దేవుడు అనంత జ్ఞానండి, దేవుని జ్ఞానానికి పరిమితి లేదు. 6వది ఆ దీప స్తంభం, ఎందుకంటే 6వ దినమున ఆదామును దేవుడు సృజించాడు. 6 అనగా 7 కంటే ఒక సంఖ్య తక్కువ. 6 మానవుని సంఖ్య, 6 మొదటి ఆదాము సంఖ్య, కడపటి ఆదాము సంఖ్య, 66 దేవుని వాక్యపు సంఖ్య. ఆ దీపస్తంభము 6 అనే సంఖ్యలో పెట్టాడు. దేవుని ఆలోచన అతి గంభీరము, దేవుని ఆలోచన అతి గంభీరం. ఏదైనా చెప్పాడంటే దాని వెనక 100 సార్లు ఆలోచిస్తాడు ఆయన. ఆ మాటలో ఉన్న జ్ఞానాన్ని పరిశోధిస్తూ నువ్వు బ్రతుకాలం గడుపుకోవాలి. దేవుని చర్యలన్నీ న్యాయములు, అనంత జ్ఞానయుతములు. 6వది ఆ దీపస్తంభం. 7వది విశ్వ చరిత్ర. ఈ విశ్వమంతా ఎలా మొదలైంది, ఈ స్టేజ్కి ఎలాగొచ్చింది, హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్. అంటే విశ్వం అంటే ఈ ఒక లోకం కాదు, ఇట్లాంటి కోట్ల లోకాల చరిత్ర, విశ్వ చరిత్ర. 8వది బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు. బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు ఇవన్నీ రాయమన్నాడు. 9వ పుస్తకం ఉంది. అన్ని యేసయ్య నా కళ్ళ ముందుకు వచ్చి, ఆయన మొహం అది కనపడలేదు, చేయి కనపడుతోంది, ఒక్కొక్క అట్ట ఇలా ఓపెన్ చేస్తున్నాడు, విషయ సూచిక రాసుకుంటున్నాడు. 9వ పుస్తకం తెల్ల అట్ట కవర్, గ్లేజ్ పేపర్, మంచి షైనీ పేపర్ అన్నమాట. దాని పేరేంటి ప్రభువా అన్నాను, చెప్పలేదు. ఆ అట్ట తీశాడు, ఇట్లా విషయ సూచిక అని ఉంది, కింద ఖాళీ, పేజీలన్నీ ఖాళీ. ఇదేం గ్రంథం తండ్రి అని అడిగాను. పేరు చెప్పవు, ఏం చెప్పవు, లోపల మ్యాటర్ లేదు, అంశాలు లేవు, ఏం రాయాలి అంటే, నీకు ఇంకా ఇప్పుడు సమయము రాలేదు, సమయం వచ్చినప్పుడు నేను దాన్ని బయలుపరుస్తాను, ఇప్పటికి ఊరుకోమన్నాడు. చిత్తం తండ్రి అని ఊరుకున్నా. కరెక్ట్గా 1 సంవత్సరం అయిన తర్వాత, సంవత్సరం కదా ఇంకా చాలా కాలం అయిపోయింది, చాలా సంవత్సరాలు అయ్యాక, నేను 82లో ఇది కదా, 94లో హైదరాబాదులో నిన్న పాస్టమ్మ గారు సాటం చెప్పి చూశారు. మా ఇంటి దగ్గర ఒక సంఘానికి వస్తుండేవాడని చెప్పి
ఆ సంఘములో నేను మందిరంలో మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు మళ్ళీ మాట్లాడాడు. నా కుమారుడా, 9వ పుస్తకము సంగతి నీవు నన్ను అడగలేదే అని ఆయనే మొదలుపెట్టాడు. నేనన్నాను, తండ్రి సమయం వచ్చినప్పుడు నువ్వు బయలుపరుస్తానన్నావు కదా, నేను ఎదురు చూస్తున్నాను. సమయం వచ్చింది, చెబుతాను, మోకరించు. చిత్తం తండ్రి అని ఇక ఎవరు లేని చోటు తీసుకొని మూలకి వెళ్ళిపోయా. ఏకాంతం కావాలి కదా. అంతకుముందే ఇప్పుడు మీ అందరి ముందు మోకరించినట్టు ఉన్నానన్నమాట. నాకు ఏకాంతం కావాలి, దేవుడు ప్రత్యక్షత ఇస్తున్నాడు. ఏకాంతంగా వెళ్ళి మోకరించాను. దేవుడు మాట్లాడాడు, కుమారుడా, ఆ గ్రంథము నీవు కాగితము మీద వ్రాయకూడదు అన్నాడు. మరి దేని మీద రాయాలి తండ్రి? సరే, కాగితం పోతే పాతకాలంలో చర్మపు కాగితముల మీద దేని మీద రాయాలి? అర్థం కావట్లేదు నాయన. సరే, కాగితం మీద రాయొద్దు, మరి దేనితో రాయాలి? నువ్వు కలముతో రాయకూడదు, కలముతో రాయకూడదు. మరి ఎట్లా? పెన్సిల్తో రాయాలి తండ్రి, ఎట్లా రాయాలి? పలక మీద బలపంతో రాయాలా? ఎన్ని లక్షల పలకలు కావాలో? ఏమిటి తండ్రి, నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు, నాకు అర్థం కావట్లేదు. ఆ గ్రంథము నీవు కాగితము మీద కలముతో రాయకూడదు, ఆ గ్రంథము నీవు నాలుకతో రాయాలి అన్నాడు. దేవుని మాట అండి. నాకు కరెంటు షాక్ కొట్లయింది. ఏదో నిగూఢమైన సంగతి ప్రభు చెబుతున్నాడని అర్థమవుతుంది. క్లియర్గా లేదు, క్లియర్గా అర్థం కాలేదు, కానీ ఏదో లోతైన సంగతి యేసయ్య చెబుతున్నాడు, అంతవరకు తెలుసు. గుండె జల్లు మంది. తండ్రి అర్థమయ్యేలాగా చెప్పయ్యా, నేను నుండి కదా అని అడిగాను. నాలుకతో రాయడం ఏంటి తండ్రి? అప్పుడు దేవుడు అన్నాడు, 45వ కీర్తన నీవెప్పుడు చదవలేదా? జ్ఞాపకం లేదా? నా నాలుక త్వరగా వ్రాయువా నీ కలము వలె ఉన్నదని నీవు చదవలేదా అన్నాడు. నాలుక దేని వలె ఉన్నది? కలము వలె, కలము వలె, కలము వలె. నాలుక కలము వలె. ఆ 9వ గ్రంథము నీవు నాలుకతో రాయాలి. నాకు అర్థం కాలేదు తండ్రి. నాలుకతో దేని మీద రాయలేం? పలక మీద రాయలేం, పేపర్ మీద రాయలేం, ఎక్కడ రాయలేం. నాలుకతో రాస్తే ఉంటుంది అక్షరం. ఎలా రాయాలి? మరి దేని మీద రాయాలి తండ్రి? కాగితము మీద కాదు కుమారుడా, మానవ హృదయాల మీద వ్రాయాలి అన్నాడు. బైబిల్ అప్పటికే చాలాసార్లు 70 సార్లు చదివా ఈ దర్శనం వచ్చినప్పుడు, కానీ అర్థం కావట్లేదు, ఇంకా బుర్ర వెలగట్లేదండి. మనుషుల ముందు ఎంత మేధావులమైన దేవుని ముందుకు పోయేసరికి ఏంటో బుర్ర పనిచేయదు. అసలు ఆయన మాట్లాడుతున్న భయం ఒకటి, ఆ మహిమ తట్టుకోలే గుండెదట ఒకటి, దేవుడు మాట్లాడేస్తున్నాడని ఎక్సైట్మెంట్ ఒకటి, బుర్ర పనిచేయదు. నాలుకతో మనుషుల గుండెల మీద రాయాలి. ఎలాగ తండ్రి? నాకు అర్థం కావట్లేదు అంటే ప్రభు నాతో ఎప్పుడు మాట్లాడినా రెఫరెన్స్ చెప్పి మాట్లాడతాడు. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము చూడు. నా కుమారుడా, రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన పత్రిక, క్రీస్తు పత్రిక మీరై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేని మీద రాయబడిన పత్రిక? హృదయముల, మెత్తని హృదయముల మీద, హృదయాల మీద. ఏ కలంతో? నాలుకతో మా పరిచర్య ద్వారా పరిచర్య అంటే బోధ ద్వారా, నా సేవ ద్వారా, నా ఉపదేశము ద్వారా మెత్తని గుండె మీద పత్రిక రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు యేసయ్య అన్నాడు, బాబు నీవు నాలుకతో ప్రజల గుండెల మీద రాసే బుక్ ఏంటంటే
నీవు వృద్ధుడవైనప్పుడు ఒక బైబిల్ కాలేజీ స్థాపిస్తావు. నేను అంత ఆత్రగాడికి బుద్ధి మట్టు అని అంటారు కదా. నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా వృద్ధులయ్యేదాకా ఎందుకు తండ్రి, ఇప్పుడే స్థాపిస్తాను. మనలాట మనది, ఆత్రం అంత గబగబా అంత లోకమంతా మారిపోవాలి, చకచక అయిపోవాలి. దేవునికేమో టైమింగ్ ముఖ్యం, టైం ప్రకారం చేస్తారు. ఆయనకేమో అన్నీ తెలుసు కదా. అంతము ఏమై ఉండబోవచ్చున్నదో ఆరంభము నుండి దిగినవాడు. మనకేమో రేపేం జరుగుద్దో తెలియదు, ఎంతకాలం ఉంటామో తెలియదు, అన్నీ చకచక అయిపోవాలి. ప్రభువా వృద్ధుడైన దాకా ఎందుకు, ఇప్పుడే నేను బైబిల్ కాలేజీ పెట్టేస్తాను అంటే చెప్పినట్టు చేయన్నాడు ఆయన. ఎందుకు ప్రభువా, తండ్రి కదా, చనువు అడిగి ఎందుకు చెబుతాడండి దేవుడు. ఎందుకంటే ఇవాళ నువ్వు బైబిల్ కాలేజీ పెడితే అప్పటికి యుగాంతం గ్రంథం ఒకటే ఉంది, ఇంక ఏ గ్రంథం రాయలేదు. నీకు టెక్స్ట్ బుక్స్ ఎక్కడివి? బైబిల్ కాలేజీలో వాడుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ఎక్కడివి? మళ్ళీ నువ్వు ఈ బైబిల్ కాలేజీల్లో వాడుతున్న టెక్స్ట్ బుక్ని మళ్ళీ ఇక్కడ కూడా వాడతావు. మళ్ళీ అబద్ధ బోధల సైనికులే బయలుదేరతారు తప్ప నీ కాలేజీలో కూడా సత్య సైనికులు బయలుదేరరు. ఇతర సంఘముల్లో ఏ తప్పుడు బోధలు చేస్తున్నారో ఆ తప్పుడు బోధలు చేసే వారిని నీవు కూడా కొంతమందిని పుట్టిస్తావు. అందుకు నిన్ను పిలిచింది. మానవ కల్పిత బోధలను పెకలించి వాక్య సారాంశ సత్యమును నాటగలిగిన యోధులను పుట్టించడానికి నీవు బైబిల్ కాలేజీ స్థాపించాలి. నువ్వు కొత్త టెక్స్ట్ బుక్స్ రాయాలి. వృద్ధుడవైనప్పుడు అని ఎందుకన్నానంటే ఆ లోపల నీవు సాహిత్యము రెడీ చేసుకున్నావు. ఈ పుస్తకాలన్నీ అయిపోయాక, ఇంగ్లీష్లో తెలుగులో తర్జుమా చేశాక, నీ ద్వారా ఎన్ని వ్రాయించాలనుకున్నాను అన్ని వ్రాయించాక, అప్పుడు నువ్వు ఎక్కువ తిరగలేవు. ఒకచోట కూర్చొని ఈ పుస్తకమును నేర్పి నీలాంటి కొందరు బోధకులను తయారు చేస్తావు. ఆ బైబిల్ కాలేజీలో తయారయ్యే సైన్యమే 9వ గ్రంథం అని ప్రభు చెప్పాడు. ఇంత సైన్స్ నా నాలుక కలము వలె ఉన్నది అనే ఒక మాట మీకు అర్థం కావడానికి నేను ఇంత దర్శనం చెప్పాల్సి వచ్చింది. ప్రియులారా, 45వ కీర్తనలో లెక్కలేనన్ని విషయములున్నవి అని విన్నవించాను. ఎన్నో ఉన్నాయి. శూరుడా, 3వ వచనం, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు వాహనమెక్కి బయలుదేరుమన్నాడు. నీతి రెండు రకాలు. వినయముతో కూడిన నీతి, గర్వముతో కూడిన నీతి. నీతి అనేది అవసరమే గాని అహంభావపూరితమైన నీతి అవినీతి కంటే ఎక్కువ అసహ్యకరము. ఐ విల్ రిపీట్ దిస్ స్టేట్మెంట్. గర్వముతో కూడిన నీతి, పూర్తి స్థాయి అవినీతి కంటే ఎక్కువ అసహ్యకరము, హేయము. పరిశుద్ధుడనని గర్వించువాని కంటే పాప పంకిలములో బ్రతుకుచున్నవాడే నయం. పరిశుద్ధత కావాలి, కానీ పరిశుద్ధత సాధించాక నేను ఎంత పరిశుద్ధున్నో చూడు అని గర్వం వచ్చేసిందనుకో, నెక్స్ట్ స్టెప్లో నువ్వు సైతానువు కావడానికి సిద్ధంగా ఉన్నట్టు. దేవుని బిడ్డలారా, సకల శుభ లక్షణములను పనికిరానివిగా చేసే లక్షణం గర్వము. జ్ఞానం ఉండవచ్చు, విశ్వాసం ఉండవచ్చు, భక్తి ఉండవచ్చు, సకలమైనటువంటి లక్షణాలు, పరిశుద్ధత ఉండొచ్చు, నీతి ఉండొచ్చు.
అన్ని మంచి లక్షణాలు చూసుకొని గర్వించడం మొదలు పెట్టావనుకో, సరిగ్గా అపవాది సాతాను నడిచిన మార్గంలో నువ్వు నడుస్తున్నావని అర్థం. నీతి కావాలి, వినయముతో కూడిన నీతి కావాలి. పరిసయ్యులకు నీతి ఉన్నది, క్రైస్తవుడికి నీతి ఉన్నది. పరిసయ్యులకు నీతి ఉందండి, కానీ పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యం చేరరన్నాడు. పరిసయ్యుడికి నీతి ఉంది, కానీ వాడికి గర్వముతో కూడిన నీతి. క్రైస్తవుడికి నీతి ఉన్నది, ఇది వినయముతో కూడిన నీతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసునాథుడు లోకంలోకి ఎందుకు వచ్చాడంటే తన ప్రజలందరిలో వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు. 45వ కీర్తనలో లెక్కలేనన్ని పాఠాలు ఉన్నాయని చెప్పా. ఎన్నని చెప్పను, మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్ని పిలుస్తూనే ఉంటాయి, బాబు ఇట్రా ఇట్రా అని. చిన్నపిల్లవాడు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లోకి వెళ్ళాడు అనుకోండి, తల్లతలలాడే మెరుపులు, దగదగలాడే లైట్లు, వీడు ఎటుపోవాలో అర్థం కాదు. అన్ని ఆకర్షణీయవి, అన్ని మెరుస్తున్నాయి, అన్ని రంగురంగుల బొమ్మలు, అది కావాలనుకుంటారు, ఎటుపోవాలో అర్థం కాదు. అలాగే లేఖనములోకి వెళ్ళగానే నా గతి, నా స్థితి అలాగే ఉంటుంది. ఎన్ని అందమైన, రమ్యమైన, నిగూఢమైన సంగతులు అన్ని పిలుస్తుంటాయి, ఇట్రా ఇట్రా ఇట్రా. కానీ నా చిటికని వేలు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగిస్తాను, ఆయన తీసుకెళ్తాడు. రే బాబు అటంత వెళ్ళావంటే నువ్వు బతుకారం పడుతుంది. ఒక 45వ కీర్తనలోనే అటలకు నిన్ను సత్యము దగ్గరికి తీసుకెళ్తున్నాను పద అని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లు నడిస్తేనే ఏ ప్రసంగమైనా కనీసం 2-3 గంటలకైనా ముగించగలం. అలా కాకుండా ఇక మనకు ఏది ఆకర్షణీయం కనుక ఇప్పుడు నేను చెప్పినట్టు నాలుక మీద కాసేపు, నీతి మీద కాసేపు ఇలా చెప్పుకుంటూ పోయాను అనుకోండి, ఈ 45వ కీర్తన మీద మళ్ళీ పోరాడండి లాంటి బుక్ తయారవుతుంది. కాబట్టి ఈ కీర్తనలో నేను చెబుతున్న విషయాలు ఎగ్జాస్టివ్ కాదు, ఇంకా ఎన్నో దాగి ధ్యానము చెయ్యాలి, టైం తీసుకోవాలి. దివారాత్రములు ఈ గ్రంథమును ధ్యానించువారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. వెండి బంగారముల వెలయంతాయైనాను, వెండి బంగారముల వెలంతాయైనాను. తులతూగవు నీ వాక్యముతో, తులతూగవు నీ వాక్యముతో. దేవాని దివ్య వాక్యము ఏమినా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నిర్మల క్షీరము వంటిది నిత్యానందము నిచ్చునది. నిర్మల క్షీరము వంటిది నిత్యానందము నిచ్చునది. నీ పాలకము పెంచి నీ కోటలు మము ఉంచి, నీ పాలకము పెంచి నీ కోటలు మము ఉంచి. నీ బలమును మాకేయుమా, నీ బలమును మాకేయుమా. దేవాని దివ్య
వాక్యము నీవేగా మాకు దొరికెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సుత్తే అయి మెత్తన చేయు విత్తనమై ఫలించును. సుత్తే అయి మెత్తన చేయు విత్తనమై ఫలించును. ఖడ్గము వలెదూయుచు కలుషములారోయుచు ఖడ్గము వలెదూయుచు కలుషములారోయుచు. మాకీయుమా నీ మహిమను మాకీయుమా. దేవాని దివ్య వాక్యము నీవేగా మాకు దొరికెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అద్దము వలె దిద్దు మమ్మును అద్దము వలె దిద్దును మమ్ము. అగ్ని అయి కాల్చును చేత అద్దము వలె దిద్దును మమ్ము. అగ్ని అయి కాల్చును చేత నీ వాక్యము వివరించి మా లోటును సవరించి. నీ వాక్యము వివరించి మా లోటును సవరించి. నీ రూపము మాకీయుమా నీ రూపము మాకీయుమా. దేవాని దివ్య వాక్యము నీవేగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వెండి బంగారముల వెల ఎంత అయినను తులతూగవు. నేను నిన్ననే బ్రదర్తో మాట్లాడుతూ ఒక విషయం జ్ఞాపకం చేశాను. మా తాతగారు కేవి జేకబ్ గారు చాలా గొప్ప మేధావి, జ్ఞాని, కవి, పండితుడు, గ్రంథకర్త, ప్రసంగికుడు, సంఘ స్థాపకుడు. అమ్మోళ్ళ నాన్నగారు మాతామహుడు. పితామహులు కూడా వాళ్ళు కూడా మహానుభావులు. వాళ్ళు కవులు, పండితులు, సంఘాలు కట్టారు. అయితే అమ్మోళ్ళ నాన్నగారి సంగతి చెప్తున్నా. ఆయన బైబిల్ పట్టుకుని తిరుగుతుంటే ఒక నాస్తికుడు ఎదురయ్యాడు. ఏమన్నాడంటే, ఓ మిస్టర్ జేకబ్, డూ యు నో ఐ కెన్ రైట్ అనదర్ బుక్ లైక్ బైబిల్ అన్నారు. జేకబ్ గారు, మీరు ఆ గ్రంథాన్ని నమ్ముతున్నట్టున్నారు. బైబిల్ లాంటి ఒక గ్రంథాన్ని నేను కూడా రాయగలను, మీకు తెలుసా? ఏముంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను అని అక్కడ నేను కూడా ఇంకోట ఆది యందు అట్లా కాదు ఇట్లా జరిగినని ఏదో నేను రాస్తాను. వాట్ ఈస్ దేర్? నేను కూడా బైబిల్ లాంటి ఒక గ్రంథాన్ని రాయగలను, తెలుసా? జేకబ్ తాత గారు చాలా మేధావి అన్నమాట. ఆయన బ్రతుకు కాలంలో ఆయన గెలిచిన మొనగాడు లేడు. వాదములో తర్కములో ఎవ్వడు గెలవలేదు. ఆయన ఒక్కడే గెలిచాడు, అద్దంకి రంజిత్ ఓఫీర్. ఒక్కసారి ఓడిపోయాడు నాతో వాదనలో, ఫస్ట్ లైఫ్లో అన్నమాట. వెళ్ళి మా అమ్మకు చెప్పాడు, అమ్మాయి నీ కొడుకు చాలా పొగరుంది. సరే ఆ చరిత్ర పొడుద్దులే కానీ అంత మీద ఆయన బైబిల్ పట్టుకు తిరుగుతుంటే, డూ యు నో ఐ కెన్ రైట్ అనదర్ బుక్ బైబిల్ అంటే తాతగారు చాలా సాత్వికంగా, ఓ మిస్టర్ విలియమ్స్, ఐ నో యు ఆర్ సో కేపబుల్. విలియమ్స్ గారు చాలా జ్ఞాని, మీరు నాకు తెలుసు, మీరు రాయగలరు. బట్ విచ్ ఫూల్ విల్ రీడ్ అన్నాడట. దాన్ని చదివే బుద్ధిహీనుడు ఎవడు అన్నాడట. నువ్వు రాయగలవు, ఆది యందు అట్లా కాదు ఇట్లా జరిగానని. అది 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 గాడిద కూడా తినదు, అది నాలుక గీక్కోటానికి కూడా పనికి రాదు. మనం రాసే బుక్ బైబిల్కి సమానమా? అందులో ఒక పేజీకి కాదు, ఒక అక్షరానికి కూడా ఆది యందు అనే దాంట్లో ఆ అనే ఒక దానికి కూడా సమానం కాదు.
దేవుని గ్రంథము అనంతమైన విజ్ఞాన మహాసాగరము. ఈ గ్రంథము మనకు దొరుకుట మన జీవిత ధన్యత. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వేలాది వెండి బంగారు నాణెముల విస్తార ధన నిధి కన్నా, వేలాది వెండి బంగారు నాణెముల విస్తార ధన నిధి నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైన నిధి ప్రభువా. నీ ధర్మశాస్త్రమే ప్రభువా. నీ ఆజ్ఞలను బట్టి ఆనందించు, నీ ఆజ్ఞలను బట్టి పొగడెదను ప్రభుని వాక్యమే. ఆమె మధులిలో నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. వాక్యమే శ్రకొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నేను ఇంతసేపు ఆ సంగతి ఈ సంగతి చెబుతూ నేను గడుపుకోవడానికి ఒక రహస్యమైన కారణం ఉంది. అంశములోనికి వెళ్ళటానికి గుండెలు చాలట్లేదు, అదొక ప్రాబ్లం. ఈ కూటం వెళ్ళి సాయంత్ర కూటంలో కలిసిపోతుందనే ఒక భయం. ఎలా చేయమంటారు? మాట్లాడలేను, మాట్లాడకుండా ఉండలేను. ఏమండి? అయినా క్లుప్తముగా మనము చెప్పుకొని ముగిద్దాం. మరి ఏం చేద్దాం చెప్పండి అయ్యా? దేవుని యొక్క ప్రశస్తమైన వజ్రాల గని మన ముందు ఉన్నాక, ఏమండి, ఒక వజ్రాన్ని కాసేపైనా చూడకుండా ఎలా వెళ్తాం? టెంప్టేషన్ కాదు. లక్షల లక్షల వజ్రాలు ఉన్నాయి, తగతగతగ మెరిసిపోతున్నాయి, చూడాలనిపించదు కాస్త. అలా చూస్తూ వచ్చేసరికి గంటలు అయిపోతున్నాయి. ప్రియులారా, ఈ 45వ కీర్తనలో 3 విశేషమైన సంగతులు ఉన్నాయంటూ మొదలుపెట్టాను ఈ ప్రసంగం కదా, గుర్తుందా? అని వెంటనే మీరు మర్చిపోయినా నేను మర్చిపోను, మిమ్మల్ని మర్చిపోనివ్వను, నిద్రపోను లాగా. ఇది ఆ టైప్ అనమాట. నేను మర్చిపోను, మిమ్మల్ని మర్చిపోని. నేను ప్రసంగం ఏమని మొదలుపెట్టాను? ఏ మొదలుపెట్టావు కానీ అసలు ఎలా ముగిస్తావని చూస్తున్నావు. ఏమని మొదలు పెట్టానంటే, విశేషమైన 3 సంగతులు అనగానే నాకు కొంచెం టెంప్టేషన్. 3 మాత్రమే ఉన్నాయా, అసలు 30 కంటే ఎక్కువ ఉండొచ్చు అంటూ ఉదాహరణకు నాలుక సంగతి, నీతి సంగతి చెప్పాను. ఇలాంటివి ఎన్నెన్నెన్నెన్నో అందులో ఉన్నాయి. ఇక మళ్ళీ టెంప్టేషన్ కలుగుతుంది మళ్ళీ కొన్నిట్లోకి వెళ్ళాలని. కానీ నేను ఇప్పుడు వెళ్ళను. శోధన జయించువాడు ధన్యుడు. ఎందుకంటే ఇంక అన్ని సంగతులు చెప్పాలని శోధన జయిస్తే తప్ప నేను ధన్యుణ్ణి కాలేను. ఎందుకనగా క్లుప్తంగా ప్రసంగించు వారు ధన్యులు, వాళ్ళు మళ్ళీ మళ్ళీ పిలువబడుదురు. దీర్ఘముగా ప్రసంగించేవాడు మళ్ళీ పిలువబడడు. కాబట్టి మరి నేను ఈ శోధనను తట్టుకుంటున్నా, ఎలాగైనా త్వరగా ముగించడానికి నేను ఆతురపడుచున్నాను. కనుక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంశంలోనికి వెళదాం. 45వ కీర్తనలో 3 విశేషమైన ప్రాముఖ్యమైన సంగతులు. దేవకుమారుని వ్యక్తిత్వము, 2వది ఆయన యొక్క వివాహము, 3వది ఆయన యొక్క భవితవ్యము.
ఈ వ్యక్తిత్వం అనేది మొదటి రోజు చెప్పుకున్నాం, వివాహం అనేది రెండవ రోజు చెప్పుకున్నాం. ఈ వివాహము అనే అంశము నిన్న అయిపోలేదు. ఎప్పుడు ఎలా జరుగుతుందనే అది అనంతమైన సాగరం. అది వివాహము అనేది మీకు చెప్పాలంటే నేను తప్పక ప్రకటన గ్రంథంలోకి వెళ్ళాలి, తప్పక పరమగీతంలోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏండ్లు గడిచిపోతాయి. ఏండ్లు పరమగీతం మీద నేను 10 సంవత్సరాలు రాసుకొచ్చాను. రాసుకొస్తే 3 అధ్యాయులు కూడా అవ్వలేదు. అండ్ మరి 8 అధ్యాయులు ఎప్పటికి అవుతాయి? కనుక వివాహము అనేది మీకు ఊరికి అట్లాగా టచ్ చేసి వదిలేశాను. తర్వాత మీరు ధ్యానం చేసుకోవాలి. నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్తాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ కూటం అయిపోతుంది, కానీ పరిశుద్ధాత్మతో మీ కూటం ఎప్పటికీ అయిపోకూడదు. అనుదినం ఆయన స్వరం వినండి, ధ్యానము చేయండి. దేవుడు అనేక సంగతులు మీకు బయలుపరుస్తాడు. మీ వయస్సును బట్టి, ఆత్మీయ వయస్సును బట్టి, మీ ఆత్మీయ పరిపక్వతను బట్టి దేవుడు తన సత్యాన్ని మీకు బయలుపరుస్తూనే ఉంటాడు. అందరితో మాట్లాడే దేవుడు ఆయన. నా దగ్గరికి పసిపిల్ల వచ్చినా మాట్లాడతాను, ఎత్తుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను. 90 ఏళ్ళ ముసలాయన వచ్చినా మాట్లాడతాను. కానీ పసిపిల్లతో మాట్లాడే సబ్జెక్ట్ వేరు, ఆ 90 ఏళ్ళ ఆయనతో మాట్లాడే సబ్జెక్టు వేరు. దేవుడు అలాగే అందరితోనూ మాట్లాడతాడు. ఎవరి అవగాహన శక్తిని బట్టి వారితో మాట్లాడతాడు. మార్కు 4:33లో చెప్పాడు, వినుటకు వారికి శక్తి కలిగిన కొలది అనేక ఉపమానములతో దేవుని రాజ్యపు సంగతులను ఆయన బోధించాడు. వినుటకు గ్రహించుటకు శక్తి కలిగిన కొలది మాట్లాడే దేవుడు. వివాహమును గూర్చి నేను చెప్పలేదు. ఆసక్తి పరులు ఆ విషయం తెలుసుకోవాలనుకుంటే మహిమ ప్రపంచము గ్రంథం చదవండి. అందులో చాలా వరకు చెప్పాను, ఇంకా చాలా చెప్పలేదు కూడా. ప్రభు చిత్తం అయితే ఇంకా చాలా. నిన్న డాక్టర్ జయకుమార్ గారు అన్నట్టు ఎన్నో నంబర్ ఆఫ్ బుక్స్ వస్తాయి. కొంతమంది అడుగుతారు, ఓఫీర్ అన్న దేవుడు 8 పుస్తకాలే రాయన్నాడు, ఇక మళ్ళీ ఎక్కువ రాయడా అని. సాక్ష్యం జాగ్రత్తగా వినాలి. ఈ 9 పుస్తకాలు రాసి ఇంగ్లీష్లో తర్జుమా చేసి ప్రపంచములో నింపినప్పుడు సంస్కరణ ముగింపుకు వస్తుంది. ఈ సంస్కరణ కొరకైన ప్రణాళికలో గ్రంథాలు 9. అంతేగాని వేరేవి రాయొద్దని కాదు. 100 పుస్తకాలు రాస్తానేమో, కానీ రిఫార్మింగ్ ద చర్చ్, సంఘమును దిద్దుబాటు చేయడానికి ఈ 9 గ్రంథాలు అవసరం. యాకోబు దేవుడు ప్రణాళికలో గ్రంథం కాదు, గండ్రగొడ్డలి ప్రణాళికలో గ్రంథం కాదు, ఇంకా ప్రభురాత్రి భోజన రహస్యం ఆ ప్రణాళికలో గ్రంథం కాదు, పోరాడండి ఆ ప్రణాళికలో గ్రంథం కాదు, ఆ ప్రణాళికలో గ్రంథం కాదు. ఇంకా బోల్డ్ వస్తాయి. పరమగీతం మీద కొన్ని వాల్యూమ్స్ వస్తాయి. ఒకటే వాల్యూమ్ అయితే అంతలా నువ్వు మోసుకు తిరగలేవు, బండి కట్టుకొని పోవాలి. అందుకని దాని మీద కొన్ని వాల్యూమ్స్ వస్తాయి. బండి కాకపోయినా దానికి సూట్ కేసు అన్నా కావాలి, అంత గ్రంథం అవుతుంది. దేవుని బిడ్డలారా, అపారమైన గని, దాన్ని ఏం చేసుకోవాలి? యేసయ్య రాకడం చాలా సమీపము. మనకేమో బైబిల్కి టైం లేదు. అన్నిటికీ టైం ఉంటుంది కానీ బైబిల్కి టైం లేదు. మన దారిద్ర్యమునకి ఇది కారణం. వివాహము అనే దాని గురించి ఎన్నో విషయాలు వదిలేశాను, కానీ ఒక సంగతి మాత్రము మీకు చెప్పాలి. వధువును గూర్చి ఒక్క సంగతి చెప్పాలి. అది ఈనాడు నేను మీకు చెప్పడం దేవుని చిత్తం. అదేమిటంటే, అంతఃపురములోనున్న రాజకుమార్తె. దేవుని బిడ్డలారా, 13వ వచనం, 5వ కీర్తన 13వ వచనం చూడండి. అంతఃపురములోనున్న రాజకుమార్తె. దేవుని బిడ్డలారా, అంతఃపురములో ఉన్న రాజకుమార్తె అంటే అర్థం ఏంటో తెలుసా? సంఘము ఎత్తబడిన తరువాత ఆమెకున్నటువంటి బిరుదం అది. ఈనాడు వధువు సంఘము అంతఃపురములో లేదు. ఈనాడు వధువు సంఘము ఎక్కడ ఉన్నదో
వేరొక కావ్య గ్రంథమైన పరమగీత గ్రంథం చెబుతున్నది, చిత్తగించండి. పరమగీతం 8వ అధ్యాయము 3వ 5వ వచనము చూడండి. దయచేసి, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఈమె యవతి. ఈనాడు వధువు సంఘం ఎక్కడుంది? అరణ్య మార్గమున. పెండ్లి కుమార్తె సంఘం ఇప్పుడు అంతఃపురములో లేదండి, అరణ్య యాత్ర చేస్తూ ఉన్నది. అయితే 65వ కీర్తన 13వ వచనంలో ఈమె అంతఃపురములోనున్నది అనగా అప్పటికే పెండ్లి అయిపోయిందని అర్థం. పెళ్ళైపోయింది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము తర్వాత, గొర్రెపిల్ల పెండ్లి విందు జరిగిపోయిన తరువాత ఈమె అంతఃపురములోనికి వెళ్ళి అక్కడ ఉన్నది, లోపల విశ్రాంతి తీసుకుంటోంది. ఎత్తబడక ముందు సంఘానికి చెప్పాడు 10వ వచనంలో, 13లో ఎత్తబడింది. 10వ వచనంలో హితబోధ చేస్తున్నాడు. సంఘమా కుమారి, ఆలకించు, ఆలోచించి చెవి యొగ్గుము. నీ స్వజనము, నీ తండ్రి ఇంటిని మరువుము. భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘానికి అత్తగారిల్లు, భర్తగారిల్లు, మెట్టినిల్లు ఏదండి? పరలోకం. మన భర్తగారి ఇల్లు ఎక్కడ? పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు పెళ్ళయ్యాక. కాపరానికి పరలోకం వెళ్తాం మనం. మరి భూలోకము ఏంటన్నమాట? మన తండ్రి యొక్క ఇల్లు. నీ తండ్రి ఇంటిని మరువుమంటే ఈ భూమి మీది పాపములను, చెడును, ఆకర్షణలను, భూమి మీది శరీర సంబంధ కార్యకలాపములను, లోక సంబంధ వ్యవహారములను మరువుము అని అర్థం. నీ తండ్రి ఇంటిని మరువుము అనే మాట కొలస్సీ పత్రిక 3వ అధ్యాయములో వేరొక పదజాలములో చెప్పబడింది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటిని మరచిపోవుడి. వాటి మీద మీ మనసును లగ్నము చెయ్యకుడి. ఈ భూ సంబంధమైనవి అనగా మన తండ్రి ఇల్లు అన్నమాట. ఇది మనం పుట్టిన ఇల్లు. ఆడపిల్లలకు ఒక లక్షణం ఉంటుంది. పెళ్ళిన తరువాత అత్తవారింటికి వెళ్ళి అమ్మమ్మలైన తర్వాత కూడా పుట్టింటి మీద మమకారం ఇంకా పోదు. ఇది అమ్మగారు అమ్మ అయిపోయింది, అమ్మమ్మ అయిపోయింది, అన్ని ముసలిదైపోయింది. ఇంకా మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా తమ్ముడు అని అదే కొట్టుకుంటుంది మనసు తప్ప. చేసే కాపురం అంతా ఇక్కడ, తినే తిండి ఇక్కడ, కట్టే బట్ట ఇక్కడిది, అంతా ఇక్కడే, మనసు మాత్రం అక్కడ. ఏమన్నా ఉంటే మూట కట్టి అమ్మగారింటికి పంపిద్దామనే ప్రయత్నములోనే ఎప్పుడు ఆడపిల్లలు ఉంటారు. అందుకే ఎవరింట్లో తొలి కానుపులో ఆడపిల్ల పుట్టిందో వాళ్ళ అదృష్టవంతులు. ఎవరెక్కడికి వెళ్ళిపోతున్నాడో, ఎప్పుడు వస్తాడో ఏం తెలియదు. అదే ఆడపిల్ల ఉందనుకోండి, ఒక్క ఆడపిల్ల ఉంది. అన్నయ్య అన్నం తిన్నావా, భోంచేసా? వీడు అడగడు. డాడీ భోంచేసావు మగవాడు అడుగుతాడండి. సచ్చిన అడగడు. వాడు క్రికెట్ ఏదో ఆడుకొని ఇంటికి వచ్చి ఊళ్ళో ఏదో రాజకీయం వెలగ, అమ్మా అర్జెంటుగా అన్నం పెట్టు, నేను తిన్నావనే తప్ప అమ్మా భోంచేసావా అని అడిగే కొడుకులు చాలా తక్కువ. ఆ తక్కువ మందల్లా అగాపే సంఘంలోనే ఉన్నారు. దేవుడు స్తోత్రం కలిగి ఉన్నారు. మరి కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేసుకోవాలి కదా. అందరూ కోపంగా చూస్తారు, ఏంటి రెచ్చిపోతున్నావు, దారి తప్పుతున్నావు. ఆడపిల్లలు ఎంత పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా తల్లిగారు, మా అన్నయ్య, మా ఊరు శరీరం ఇక్కడ, కాపురం ఇక్కడ, మనసంతా అక్కడ.
వీళ్ళు కష్టం లేండి. సరే మనసంతా అక్కడ ఉంది కదా అని అప్పుడు పుట్టింటికి పోతే మళ్ళీ మనసంతా అక్కడ ఉంటుంది. అమ్మ కాదు, పుట్టింటికి పోతల్లి బెంగ పెట్టుకున్నావు కదా, వెళ్ళి అక్కడ ఉందంటే అక్కడికి వెళితే మళ్ళీ అమ్మ త్వరగా వెళ్ళాలి, అక్కడ ఉంటే ఇటు వెళ్ళాలి, ఇక్కడ ఉంటే అటు వెళ్ళాలి. అక్కడ పోయే బాధ ఏంటంటే వాడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో ఏమో. అందుకోసం రావాలి. నేను ఈ లోకపు తండ్రి ఇంటిని మరచుటకు నాకు సహాయం చేయమని మనమందరం అనుదినము ప్రార్థన చేయాలి. మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు, కానీ ఈ లోకపు తండ్రి ఇల్లు ఉంది. తండ్రి ఇంటిని మరువమంటే పరలోకాన్ని మరువమని కాదు. ఆడపిల్లలకు పుట్టింటి మీద మమకారం ఉన్నట్లు నేను మొదటి రోజు నుండి చెప్తున్నాను. మానవ జీవిత వ్యవహారములలోని సంగతులన్నీ ఆధ్యాత్మిక ప్రపంచములోని మహత్తర విషయాలకు ఛాయ అయి ఉన్నవి, దృష్టాంతములై ఉన్నవి. అత్తవారింట్లో కాపురం చేస్తూ పుట్టింటి మీద మనసు పీకినట్లు మనలో చాలామంది సమారాధనలో కూర్చున్నప్పుడు కూడా ఇంట్లో టీవీ మీద మనసు పీకుతా ఉంటుంది, ప్రాంగ మీద మనసు పీకుతుంటుంది. ఉండేదేమో దేవుని సన్నిధి, వినేదేమో దేవుని వాక్యం. మనసు అప్పుడప్పుడు లోకం మీదకి వెళ్ళట్లేదా? కుమారి, నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ తండ్రి ఇంటిని మరువుము, ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకు. భూమితో మనకిక సంబంధం లేదు ప్రియులారా. ఈ లోకపు అమ్మాయి పుట్టింటి మీద మమకారం పెట్టుకుంటే అప్పుడప్పుడు పండక్కో పబ్బానికో పంప పెళ్లికో పేరంటానికో మళ్ళీ పుట్టింటికి పంపే అవకాశం ఉంది. కానీ దేవుని కుమారుని భార్య పుట్టింటి మీద మమకారం పెట్టుకుంటే ఆమెను మళ్ళీ పుట్టింటికి పంపే అవకాశమే ఎందుకు లేదు? ఈమె ఎత్తబడిన తర్వాత 1000 ఏళ్ళు అయినాక పుట్టిల్లే ఉండదు. పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో పుట్టిల్లే ఉండదు. ఈ లోకము అశాశ్వతం. ఈ లోకము కాలగర్భంలో కలిసిపోయి గతకాలపు జ్ఞాపకంగా మారిపోతుంది. ఈ భూమి అనే గ్రహమే ఉండదు. ఆకాశమును భూమియు గతించును అన్నాడు యేసయ్య. నీ చేతులు ఆదియందు భూమికి పునాది వేసెను, ఆకాశములు నీ చేతి పనులే, అవి గతించును గాని దేవా నీవు నిలిచి ఉందువు. భూమి గతించిపోతుంది, దీన్ని ఎక్కువ ప్రేమించకండి. ఈ లోకపు స్త్రీలు పుట్టింటి మీద మమకారం పెట్టుకోవడం సమంజసమే గాని ఆధ్యాత్మిక స్త్రీమూర్తి దైవ కుమారునికి పెళ్లి కుమార్తెగా సిద్ధపడుచున్న క్రైస్తవ సంఘము, నీవు పుట్టి పెరిగిన ఈ భూలోకమును నీవు ప్రేమించుట భావ్యము కాదు, సమంజసము కాదు, అక్కర లేదు, అవసరం లేదు. కుమారి, ఈ లోకమును మరచిపో, నీ తండ్రి ఇంటిని మరువుము అని 10వ వచనములో బుద్ధి మాటలు చెప్పాడు. చెప్పిన తర్వాతనే 13లో వచ్చి అంతఃపురములోనున్న రాజకుమార్తె అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే భూ సంబంధమైన వాటిని బొత్తిగా విసర్జించి తృణీకరించి మరచిపోయి ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనగలుగుతారు, వారు మాత్రమే అంతఃపురములో చేరగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతఃపురములోనికి వెళ్ళాలంటే 10వ వచనములోని హితబోధ నువ్వు చెవిని పెట్టాలి. లోకమును మరచిన వారు అంతఃపురములో చేరతారు, పరలోక అంతఃపురం. ప్రభునందులారా,
అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఇంగ్లీష్లో షీఈస్ ఆల్ టుగెదర్ గ్లోరియస్ అని ఉంది. షీఈస్ ఆల్ టుగెదర్ గ్లోరియస్. తెలుగులో ఉన్న మాటే నాకు ఇష్టం, అదే అవసరం. తెలుగులో ఉన్న మాటే నాకు ఇష్టం, అదే అవసరం. అది ఎక్కువ బరువైన మాట, ఎక్కువ భావగర్భితమైన మాట. ఇట్ కన్వేస్ మోర్ మీనింగ్. అంతఃపురములో ఉండు రాజకుమార్తె కేవలము. కేవలము అంటే అర్థం ఏంటి చెప్పండి అయ్యా? కేవలం అంటే మీకు అర్థం కావాలని నేను ఆ మాట అర్థం చేసుకోకపోతే ఈ ప్రసంగ ప్రత్యక్షతే పోతుంది. అందుకే నేను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతున్నాను. కేవలం అంటే అర్థం ఏంటి? పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక హెచ్చరిక రాస్తారు, కేవల్ పతా. హిందీలో చదవండి, కేవల్ పతా అంటే అర్థం ఏంటి? కేవల్ అంటే మాత్రమే అని అర్థం. కేవలము అంటే అర్థం ఏంటి? మాత్రమే. అంతఃపురములోనున్న రాజకుమార్తె కేవలము మహిమ గలది అంటే అర్థం ఏంటో తెలుసా? ఆమెలో మహిమ మాత్రమే ఉన్నది, మహిమ తప్ప ఇంకేమీ లేదని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. షీ ఈజ్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దెర్ ఇస్ నథింగ్ బట్ గ్లోరీ ఇన్ హర్. నథింగ్ బట్ గ్లోరీ. మహిమ తప్ప ఇంకేమీ లేనిది ఆ సంఘము. సరిగ్గా ఈమె ఎవరో తెలుసా? ఎఫెసీ పత్రిక 5:27లో ఉన్న సంఘం ఈమె. అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతలైనను దేవుని బిడలారా అట్టిది మరి ఏదైనా లేని పరిశుద్ధమైన నిర్దోషమైనదిగాను మహిమ గలదిగాను. మహిమ గల సంఘము. రెండేమో ఉండకూడదు, రెండు ఉండకూడదు, ఒకటి ఉండాలి. అలాంటి సంఘముగా ఆమెను తన ఎదుట నిలబెట్టుకొనవలెనని యేసు ఆమె కొరకు తన్ను తాను అర్పించుకొనెను, అప్పగించుకొనెను. శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఎందుకు శిలువ మరణానికి అప్పగించుకున్నాడు యేసయ్య? సంఘమును తన ఎదుట నిలబెట్టుకోవాలని. తన ఎదుట నిలబెట్టుకోవడం అనగా రెండవ రాకడ అని అర్థం అన్నమాట. నిలబెట్టుకొనుట, నిలబెట్టుకొనుట అనే మాట పలుమార్లు ఉంది బైబిల్లో. మనలో ప్రతివాడును న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మనలో ప్రతివాడు తన గురించి తాను దేవునికి లెక్క ఒప్పజెప్పవలెను. ప్రతివాడిని కొలస్సీ 1:28 ఇందాక చిన్నోడు చెప్పాడు. ఓఫీర్ గారి దర్శనం ఏంటంటే కొలస్సీ 1:28 ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని. ఏదెను తోటలో దేవుడు ఆదాము ప్రక్కటెముక నుండి ఒక స్త్రీని నిర్మించి ఆ స్త్రీని తీసుకొచ్చి ఇదిగో ఆదాము నీ భార్య అని ఆదాము ఎదుట నిలువబెట్టినాడు. సిద్ధపరిచిన స్త్రీని ఎక్కడికో పంపేసి, అమ్మాయి నేను సిద్ధపరిచాను, ఇక నాకు పరలోకంలో చాలా పనుంది, ఇక నీ ఇష్టం వాడిష్టం అని చెప్పి దేవుడు వెళ్ళిపోయాడు అనుకోండి. ఎటు పోవాలో హవ్వకు తెలియదు, ఈమెవరో ఆదాముకు తెలియదు. దేవుడు ఒక పని చేశాడు. హవ్వను నిర్మించి ఇలా రా అమ్మాయి అని ఆదాము ముందు నిలువబెట్టాడు.
అలాగే భూమి మీద కట్టబడుచున్న సంఘమును కూడా పరిశుద్ధాత్మదేవుడు మేఘముల మీద ఆశీనురాలిని చేసి తీసుకొని పోయి పరలోక రాజదర్బారులో దేవకుమారుని ఎదుట నిలువబెడతాడు. ఇదిగో నీ సంఘము, ఇదిగో నీ సాటి అయిన సహాయము నిలువబెట్టుట అనేది సంఘమెత్తబడినప్పుడే జరుగుతుంది. తన ఎదుట నిలబెట్టుకున్నప్పుడు ఎలాగుండాలని? ముడత లేకుండా ఉండాలి, కళంకము లేకుండా ఉండాలి, మహిమ గలదిగా ఉండాలి. లేనివి రెండు, ఉన్నది ఒకటి. కళంకము లేదు అనగా పాపము లేదు, ముడత లేదనగా లోపము లేదు. పాపము లేదు, లోపము లేదు. ఆజ్ఞాతిక్రమమే పాపమన్నాడు. లోపం అనేది ఆజ్ఞాతిక్రమము కాదు, బట్ ఇట్ ఈస్ లెస్ దాన్ పర్ఫెక్షన్. సంపూర్ణతకు పరిపూర్ణతకు కొద్ది మెట్లు తక్కువ. అవి లోపములు. ఒకరితోనొకడు కలహమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. దేవుడు తన దూతల యందు కూడా లోపములు కనుగొనుచున్నాడు. పరిశుద్ధ ప్రపంచములోని నివాసులు, కోట్ల ప్రపంచాల్లోని కోట్ల మంది తేజోవాసులున్నారు. వాళ్ళందరూ పతివ్రతా ధర్మమే అనుసరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా రాణులు, ఉపపత్నులు, దేవునికి ఇష్టులు, ఆయన దయనొందిన స్త్రీలు. కానీ వాళ్ళెవరిని కూడా ఆయన పట్టపురాణిగా చేయలేదు. ఎవరిని పెళ్లి చేసుకోలేదండి. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు ఎవరిని పెళ్లి చేసుకోలే. నాకు ఇష్టురాలు ఒకటి, ఎందుకో తెలుసా? వాళ్లలో పాపము లేకపోయినా లోపములు ఉన్నవి కనుకనే గత యుగాలలో వీళ్ళు నాకెన్నో సమస్యలు తెచ్చిపెట్టారు. ఇప్పుడు నేను చేసుకున్న ఈ సంఘం, నేను పెళ్లి చేసుకున్న సంఘం ఎలాంటిదంటే పాపము మాత్రమే కాదు, లోపములను కూడా విసర్జించిన సంఘం. పాపములు ఆమె నుండి తొలగిపోయినవి, లోపములు కూడా తొలగిపోయినవి. పాపము లేని సంఘము, లోపము లేని సంఘం అనగా పరలోక పరిశుద్ధత కంటే మించిన పరిశుద్ధత కలిగిన సంఘం. ఎప్పుడైతే పాపములు, లోపములు లేవో ఆమె లోపలికి దేవుని మహిమ వచ్చి నివసించింది. ఆమె లోపల తల మొదలు అరకాలు వరకు పంచదార, చిలకంతా పంచదారే అన్నట్టు తల నుండి అరికాలు వరకు చూశాడు. భూతద్దం పెట్టి మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ వేసి చూశాడు. తల వెంట్రుకల నుండి అరకాలి వరకు, కాలి గోళ్ల వరకు అంత చూసి అన్నాడు, ఎక్కడ చూసినా ఈమెలో మహిమ తప్ప ఇంకేమీ లేదు, ఈమె కేవలము మహిమ గలదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కేవలం పత అంటే అడ్రస్ తప్ప ఇంకేమీ లేదు, కేవలము మహిమ గలది. అలాంటి సంఘముగా మనము సిద్ధపడాలి. లోకస్తులు మనకు మాదిరి కాదు, పరలోకపు దూతలైనా మనకు మాదిరి కాదు. మనము మిఖాయేలులాగా, గబ్రియేలులాగా, కెరూబులాగా, సెరాఫులాగా ఉండడానికి పిలువబడలేదు. మనము పరిపూర్ణుడైన క్రీస్తు వలె ఉండడానికి పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దైవరూపముగా మారి దేవునితో నుందును, నేను దేవునితో నుందును. దైవరూపముగా మారి
దేవునితో నుందును, నేను దేవునితో. మట్టి గూడారమెల్లప్పుడు బలహీనమై నశించున్నది. మట్టి గూడారమెల్లప్పుడు బలహీనమై నశించున్నది. చేతులతో చేయబడని, చేతులతో చేయబడని నిత్య గృహములో జీవించేదం, నిత్య గృహములో మూగమారి దేవునితో నుందును, నేను దేవునితో నుందును. ఆ దినము సమీపించును, అతి త్వరలో నెరవేరును. ఆ దినము సమీపించును, అతి త్వరలో నెరవేరును. మల్టి రూపము వదలి నేను, మల్టి రూపము వదలి నేను దైవ రూపము పొందెదను, దైవ రూపము పొందెదను. దైవ రూపముగా మారి దేవునితో నుందును. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ. దేవునితో నుందును. ఈ పాట చాలా మందికి రాదు కదా. పాత పాటలు దయచేసి నేర్చుకోండి. ఆ కాలం భక్తుల భక్తి స్వచ్ఛమైన నెయ్యి వంటిది, స్వచ్ఛమైన తేనె. అప్పుడు ప్యూర్ డేస్ అవి, డేస్ ఆఫ్ ప్యూరిటీ అండ్ ఆనెస్టీ. అండ్ నా చిన్నప్పుడు గేదె పాలు ఇంటికి తెచ్చి అమ్మితే అందులో వేలు ముంచితే తెల్లగా పెయింట్ అంటుకున్నట్టు అంటుకుని వచ్చేయి. ఇప్పుడు పాలు అమ్ముతారు, ముంచితే అందులో ముంచిన ఒకటే, బిందె నీడలో ముంచిన ఒకటి. నీళ్ళ బిందెలో ముంచిన ఒకటే, ఈ పాల దీంట్లో ముంచిన ఒకటి. ఏముంటుంది అందులో? యథార్థత లేదంత నకిలి నకిలి నకిలి. ఇందులో మన ప్రార్థన జీవితం కూడా నకిలి అయిపోయింది. ప్రియులారా, ఆ కాలపు భక్తులు ధన్యులండి. కష్టపడి సేవ చేశారు, దెబ్బలు తిన్నారు, నెత్తురు కార్చారు. వాళ్ళు దేవునితో నడిచిన నడక వేరు. హనోకు దేవునితో నడిచాను. ఇప్పుడు మనం దేవునితో నడవడం లేదు. దేవుడే దయదలిచి వచ్చి మనతో నడుస్తున్నాడు. హనోకు దేవునితో నడుచుట వేరు, దేవుడు మనతో నడుచుట వేరు. హనోకు దేవునితో నడుచుట అంటే దేవుడున్న ఎత్తులోకి హనోకు వెళ్ళాడు. దేవుడు మనతో నడుస్తున్నాడంటే మనమున్న లోయ లోపలికి ఆయన మనతో వస్తున్నాడు. హనోకు దేవునితో నడిచిననుట హనోకు ఎక్కిన మెట్లను చూపిస్తూ ఉంది. హనోకు దేవునితో అంగీకరించనని తెలియజేస్తోంది. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడతురా. హనోకు దేవునితో నడిచెననగా హనోకు దేవునితో సమ్మతించదు అని అర్థం. మనం దేవునితో నడవం, ఎందుకంటే దేవునితో సమ్మతించం. మరి ఎట్లా నువ్వు మొత్తం అన్యాయం అయిపోతావు? అప్పుడప్పుడు నీకు కష్టాలు వస్తాయి, నీకు అవసరం కదా అని కృప కలిగిన దేవుడు వెంటబడి ఆయనే వస్తున్నాడు. మనం ఫీల్ అయిపోతున్నాం, మనం కూడా భక్తులమే. మన ప్రార్థన చేయగానే కడుపు నొప్పి పోయిందండి, మన ప్రార్థన చేయగానే ఫలానా కార్యం జరిగింది. నేను ఒక హనోకునైపోయినని ఫీల్ అవుతున్నాం. మనం ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని మర్మాలు చెప్పినా పురుషోత్తమ చౌదరి కవికి మనం సమానం కాదు, దావీదుకు మనం సమానం కాదు.
ఆ భక్తుల యొక్క అభిషేకమును ఎప్పుడు తక్కువ అంచనా వెయ్యొద్దు. పాత పాటలు ఒట్టిగా డ్రమ్ము కొట్టి పాడండి, పరిశుద్ధాత్మ దిగి రాకపోతే అడగండి. ఇప్పుడు చాలా పాటలు కొన్ని వస్తున్నాయి, పాడుతుంటే ఉన్నాత్మ వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఎంత చక్కని పాట, మళ్ళీ పాడరా. ఆది నాము సమీపించును, అతి త్వరలో నెరవేరును. ఆది నాము సమీపించును, అతి త్వరలో నెరవేరును. మల్టి రూపము వదలి నేను, మల్టి రూపము వదలి నేను దైవ రూపము పొందెదను, దైవ రూపము పొందెదను. దైవ రూపముగా మారి దేవునితో నుండును. ఆమేన్. నేను సొమ్మసిల్లెడి మనుషుడు శోధనలో బలమునందను. సొమ్మసిల్లెడి మనుషుడు శోధనలో బలమునందను. ఆదరించెడి ఆదరణకర్త, ఆదరించెడి ఆదరణకర్త ఆత్మనాలు నివసించెను, ఆత్మనాలు నివసించెను. దైవ రూపముగా మారి దేవునితో నుండును నేను. ఆఖరి చరణం. కాచుకొని ప్రార్థించి పక్షివలే పైకెగిరి, కాచుకొని ప్రార్థించి పక్షివ జీవయాత్ర చేసి ముగించి, జీవయాత్ర చేసి ముగించి జీవ కిరీటము పొందెదను, జీవ కిరీటము పొందెదను. దైవ రూపముగా మారి దేవునితో నుండును నేను, దేవునితో నుండును. దైవ రూపముగా మారి దేవునితో నుండును నేను. దేవుని ఏ రూపముగా మారండి? దైవ రూపముగా మారి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 1వ వచనము మీరు చూసినట్లయితే స్టెఫనీ రాగంటున్నాడు, సహోదరులారా తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము కనానులో కాపురముండక మునుపు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, దేవుడు మహిమగల దేవుడని లేఖనం చెబుతున్నది. ఆయన కొరకు సిద్ధపరచబడిన కట్టబడిన సంఘం కేవలము మహిమగలది, కేవలము మహిమగలదని 45వ కీర్తనలో లేఖనం చెబుతున్నది. మహిమగల దేవునికి ఒక మహిమగల సంఘం, మహిమగల పెండ్లి కొడుకుకు ఒక మహిమగల వధువు. నీ స్టాండర్డ్స్ చాలా ఉన్నతంగా ఉండాలి. లోకులు చేస్తున్నారు కదా నేను చేస్తాననడానికి వీల్లేదు. లోకులు చేయవచ్చునేమో, నీవలాగు చేయకూడదు. లోకుల కంటే మన ప్రమాణములు ఉన్నతమైనవి, సాధారణ విశ్వాసుల కంటే మన ప్రమాణాలు ఉన్నతమైనవి, నామకార్థ క్రైస్తవుల కంటే మించిన ప్రమాణాలు మనవి. ఎక్కువ మాట్లాడితే దేవదూతల కంటే మించిన ప్రమాణాలు మనవి. వారిలో దేవుడు లోపములు కనుగొన్నాడు.
తన వధువు సంఘములో ఒక లోపమైన చూడలేకపోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపము లేదు, లోపము లేదు, దోషము లేదు, ఉన్నదల్లా మహిమ మహిమ మహిమ. దేవుని బిడ్డలారా, అట్టి మహిమ గల సంఘముగా సిద్ధపరచబడిన విశ్వాసుల సమూహమును పరమ దివ్య కళ్యాణ మహోత్సవములో ఆ దేవుని గొర్రె పిల్ల పెళ్లి చేసుకున్న తరువాత ఒక అద్భుతమైన కార్యము జరుగుతుంది. దేవుని బిడ్డలారా, 45వ కీర్తన 16వ వచనంలో, అమ్మయ్య ఇప్పుడు వచ్చి పడ్డాడు మూలవాక్యం. వీడు చదివించిన మూలవాక్యం వదిలేసి ఎన్ని దేశాలు తిరిగాడు, ఏమి సంగతి. ఇప్పటికైనా వచ్చి పడ్డది, సంతోషించండి. చాలా స్టేషన్లలో ఆగకుండా వచ్చింది కోరమాండల ఎక్స్ప్రెస్. బోల్డ్ స్టేషన్లు అలా వదిలేశాం. ఇలారా, నీ పితరులకు ప్రతిగా, ఏమండి, నీ పితరులకు యేసునాథునికి పితరులు లేరట. అదేమిటంటే యేసునాథుని వంశావళి బైబిలులో ఉన్న గొప్ప వివాదములలో ఒకటి. యేసునాథుని వంశావళి బైబిల్లో ఉన్న గొప్ప వివాదములలో ఒకటి. కాంట్రవర్సీ ఇస్ అ గ్రేట్ అన్సాల్యుబుల్ కాంట్రవర్షియల్ ఇష్యూ. చాలా మంది దాన్ని తికమక పడి ఎటు పాలుపోక నెత్తి కొట్టుకొని వదిలేశారు. వంశావళి మత్తయి రాశాడు, లూకా రాశాడు. ఒకడు రాసి వదిలేసిన గొడవ ఉండకపోను. ఎవరో ఏదో ఒకటి, లూకా రాస్తే మత్తయి మానేయాలి, మత్తయి రాస్తే లూకా మానేయాలి. ఎందుకో ఇద్దరు రాయటం. పోనీ రాశారు, రాశారు. రాస్తే కరెక్ట్గా రాయాలి పేర్లన్నీ. కానీ ఈ మత్తయన్ని వేరే వేరే పేర్లు రాశాడు, లూకా మొత్తం వేరే వేరే పేర్లు రాశాడు. ఇలా ఎందుకు అంటే కొంతమంది పెద్ద పెద్ద బైబిల్ పండితులు చెప్పారు ఏంటంటే, పాపం వాళ్ళు కూడా ఒక విధంగా అమాయకులేంటి పండితులు. బైబిల్ పండితులు డాక్టరేట్ అంటే ఎందుకు డాక్టరేట్ వచ్చింది? అక్కడ ఆ టెక్స్ట్ బుక్స్ అన్ని కంటదా బట్టి రాసినందుకు డాక్టరేట్ వచ్చింది. కానీ ప్రత్యక్షత ఉందని అర్థం కాదు కదా. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, లూకా భక్తుడు మరియ వైపు నుంచి వంశావళి రాశాడు, మత్తయేమో యోసేపు వైపు నుంచి వంశావళి రాశాడు అనేసాడు. ఓహో అలాగా అని వెళ్ళిపోతారేమో అని వీళ్ళ ఉద్దేశం. అలాగపోతే వాళ్ళు మనకంటే గట్టికులు. ఈయన మరియమ్మ వైపు నుంచి లూకా రాసి యోసేపు వైపు నుండి మత్తయి రాశాడు అనుకోండి, మొత్తం వేరే 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 పేర్లు ఉండాలి. కానీ మధ్య మధ్యలో ఈ పేర్లు ఆ పేర్లు కలుస్తున్నాయి. మనం దావీదు నుంచి సొలొమోను నుంచి రాసుకొచ్చాడు మత్తయి, దావీదు కొడుకైన నాతాను నుండి రాసుకొచ్చాడు లూకా. ఇంతకు మరి ఈ యేసుప్రభు వంశము దావీదు తరువాత నాతాన్ అనే కొడుకు నుంచి వచ్చిందా? దావీదు సొలొమోను నుంచి వచ్చిందా? అంటే బాబు మరీ అంత డీప్కి వెళ్ళకూడదు. ఎందుకు చెప్పలేక ఆఖరికి మరి ఏం చెయ్యాలో అర్థం కాక బాబుది మనకు తేలని వివాదము, వదిలేయండి. పౌలు భక్తుడు కూడా అన్నాడు, వంశావళులు, అవివేక తర్కములు, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు అవి దేవుని ఏర్పాటుతో సంబంధము లేవు, కానీ వివాదములతోనే సంబంధం ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దు. అంటే బైబిల్లో వివాదాస్పదమైన సంగతులు ఉన్నాయి, అవి కొరుకుడు పడట్లేదు. పౌలు భక్తునికే కొరుకుడు పడలేదు, అందుకే వదిలేంట్రా బాబు ఆ గొడవ ఎందుకు అన్నాడు.
అవును, పౌలుకు కొరుకుడు పడలేదు వదిలేయమన్నాడు అనేది ఇక్కడ పరిష్కారం కాదు కదా. అది కాదు రావాల్సిన సమాధానం. ఈ రెండు వంశావళులు వేరువేరుగా ఉన్నందున రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్, వేరొకటి తప్పు, లేదా రెండూ తప్పు కావడానికి అవకాశం ఉంది. ఈ రెండు కాకుండా అసలు వంశావళి ఏదో ఉండాలి, కానీ రెండూ కరెక్ట్ కావడానికి ఏదో అవకాశం లేదు. కనుక మత్తయి వంశావళి సరైనదా, మార్కు వంశావళి సరైందా అంటే సబబైన సమాధానం ఏంటంటే మత్తయే కరెక్ట్ బాబు, లూకా తప్పు అని చెప్పాలి. లూకా ఈ వంశావళే కరెక్ట్ నాయన, మత్తయి తప్పు అనేనా చెప్పాలి. అంతేగాని ఆ గొడవ మనకెందుకు అనొద్దు. అది ఎస్కేపిజం, పలాయనవాదం, తప్పించుకునే వేషం అంటాడు వాడు విమర్శకుడు. వంశావళి ఇప్పుడు ఓఫీర్ గారు మీకు తప్పకుండా మెంటలు వచ్చినట్టుంది. నువ్వు అసలు ఈ సబ్జెక్టులకు ఎందుకు వచ్చావు? నువ్వేదో మా మీద పగబట్టినట్టున్నావురా నువ్వు. ఎందుకు ఈ బాధ? పౌలుకే తెమలేదు, తిమోతికి తెమలేదు, మనకు తెమలదు. భోజనం టైం బుద్ధి ఉందా నీకేమన్నా చెప్పాలి? పగలు మధ్యాహ్న కాలము పేతురుకు ప్రార్థన కాలం, మనకేమో భోజనం కాలం. ఇదేమో ఓఫీర్ మినిస్ట్రీసో ఏమో. అమ్మయ్యా, ఇప్పుడు మీరు ప్రశాంతంగా మరి కొంచెం సేపు వాక్యం వినొచ్చు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సబ్జెక్టులకు ఎందుకు వచ్చానంటే ఇది అర్థం చేసుకోకపోతే 45వ కీర్తన ముగించటం సాధ్యం కాదు. అందుకే అక్కడ డెడ్లాక్ ఉంది. అక్కడ ఆ ముడి విప్ప, లేకపోతే మనం ఈ కూటం ముగించలేం. మిమ్మల్ని ముగించకుండా పంపించినా వచ్చే సంవత్సరం దాకా మీరు దాంతోనే మల్ల గుల్లాలు పడతారు. అందుకని మత్తయే కరెక్ట్ లేదా లూకాయే కరెక్ట్ అని చెబితే రెండిట్లో ఏదో ఒకటి తప్పని ఒప్పుకున్నట్టు అవుతుంది. ఏదో ఒక వంశావళి తప్పు అని ఒప్పుకుంటే దేవుని వాక్యమైన బైబిల్లో తప్పులున్నాయి అని ఒప్పుకుంటే అసలు ఇది దేవుని గ్రంథం కానే కాదు. బైబిల్లోని ఏ ప్రవచనమును మనుష్యుని ఊహను బట్టి చెప్పుట వలన కలుగలేదు. మనుషులు దేవుని మూలముగా ప్రేరేపించబడి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికారు. ఒకవేళ ఈ వంశావళి కరెక్ట్ కాదని తీసేస్తే ఇక బైబిల్లో మనకు నచ్చనివి గిట్టనివి అన్ని తీసి పారేస్తూ ఉండొచ్చు. ఆఖరికి ఒట్టి అట్ట మిగులుతుంది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు వచ్చి ముందు ఆది కాండం నుంచి మలాకి దాకా తీసేస్తాను. తర్వాత ఇక బ్రదర్ అన్నోళ్ళు వచ్చేమో ఆ మొదటి కొరింథీ పత్రిక 14, 12, 13 అధ్యాయులు తీసేస్తాం. ఎందుకు? అక్కడ అన్య భాషల గురించి. ఇలాగా ఒక్కో డినామినేషన్ ఒక బుక్ పీకేసి ఒట్టి అట్ట మిగులుతుంది మనకు. బైబిల్లో ఏ వచనం నచ్చినా నచ్చకపోయినా బైబిల్ అంతా ఉండసిందే. ఒక పొల్లైనా మనము తీసేయొద్దు, కలుపు. ఆ భయం ఉంది కాబట్టి అట్లా ఉంది. ఇప్పుడు ఫలానా చాప్టరు అది సరైంది కాదని పీకేయడం మనం మొదలు పెడితే అది సర్వనాశనానికి దారితీస్తుంది. గనక ఇప్పుడు ఏం కాదు, మత్తయి సువార్త వంశావళి సరైనదా, లూకా సువార్త వంశావళి సరైనదా అంటే నేను చెబుతున్నాను ఇద్దరు తప్పే. మత్తయి వంశావళి తప్పు, లూకా వంశావళి కూడా తప్పు. సందేహం లేదు, వీడు తప్పకుండా మెంటల్ వచ్చేసి ఒకటి తప్పని అనొద్దని వాడు ఇంతసేపు చెప్పి రెండు తప్పు అంటాడు. వీడు పెద్ద తప్పు కాదు, రెండు తప్పే. ఎందుకో చెప్తాను తర్వాత. నేను తప్పు అని అనడం ఎందుకు తప్పు కాదు తర్వాత చెప్తా. ఏమండి, రెండు తప్పే. ఎందుకనగా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము మొదటి 2 వచనాలలో దేవుని కుమారునికి ఉన్న 5 లక్షణాలు చెప్పాడు.
హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో దైవ కుమారునికి ఉన్న 5 లక్షణాలు చెప్తాడు. మొదటి లక్షణం, అతడు తండ్రి లేనివాడు. రెండవ లక్షణం, అతడు తల్లి లేనివాడు. అతడు వంశావళి లేనివాడు. జీవితకాలానికి ఆది లేనివాడు. 5వది అంతము లేనివాడు. 5 లేనివాడు ఎవడు? దేవుని కుమారుడు. తండ్రి లేడు, ఆయనకు తల్లి లేదు, వంశావళి, అది దేవుని కుమారుని లక్షణం. అసలు దేవుని కుమారునికి అమ్మ లేదు, నాన్న లేడు, ఆది మధ్యాంతరహితుడు. ఆయనకు వంశావళి ఏంటి? మత్తయి 1 రాశాడు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆయనేమో ఆదాంలోకి వెళ్ళిపోయాడు. యోహాను భక్తుడు యేసయ్య రొమ్మున తలవాల్చి ఆయన గుండె చప్పుళ్ళు విన్న ధన్యుడు గనుక ఆయన అన్నాడు, అమాయకుల్లారా, అన్నయ్యలారా, ఏంటి అమాయకత్వం? ఆదామేవుడు, అబ్రహామేవుడు? అసలు ఈయన ఎవరు అనుకుంటున్నారు మీరు? ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యమే శరీరధారి ఆయెను. యేసు ఎవరనుకున్నారు? మరియ కుమారుడు కాదు, యోసేపు కుమారుడు కాదు, దావీదు కుమారుడు కాదు. ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను. కలిగిన సమస్తము కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వాక్యము శరీరధారి ఆయను. మరియమ్మ కొడుక, మరియమ్మ పుట్టక ముందే ఆయన ఉన్నాడు. యోసేపు కొడుక, అసలు కానే కాదు. అబ్రహాము కుమారుడా, అబ్రహాము పుట్టక ముందే నేనున్నానన్నాడు. ఆదాముకు ఆయనకేడు సంబంధం? అసలు ఆదామును మట్టి బొమ్మగా చేసి నాసికలు గాలి ఊదిన వాడి అనే. హీఈస్ ద కాజ్, ఫస్ట్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. జీసస్ ఇన్ యాక్చువల్ ఫ్యాక్ట్ డజంట్ హ్యావ్ ఎనీ రియల్ జీనియాలజీ. యేసుకు వంశావళి ఉండవు. వంశావళి లేదు అని అక్కడ హెబ్రీ పత్రికలో చెబుతుంటే మళ్ళా యేసు క్రీస్తు వంశావళి అంటారేంటి? యేసు వంశావళి ఎవరు చెప్పినా తప్పే, ఎందుకంటే ఆయనకు వంశావళి లేదు. కాబట్టి లూకా భక్తుడు రాసిన వంశావళి, మత్తయి రాసిన వంశావళి రెండూ తప్పే. మరియ నుంచి రాశాడు, యోసేపు నుంచి రాశాడు అని ఏది రాసినా తప్పే. ఒక మాట చెప్తున్నా, యేసు ప్రభువులో యోసేపు రక్తం ఉందా? ఉందా? లేదు. మరి యోసేపు రక్తం లేకుంటే యోసేపు ద్వారా వారసుడు ఎట్లాగవుతాడు నాకు చెప్పండి? రక్తం ఉంటే వారసుడు. యోసేపు రక్తం లేదు. ఒకవేళ యోసేపు రక్తం ఉంటే ఆయనలో ఆదాము రక్తము, ఆదాము పాపము కూడా ఉన్నదన్నమాట. యోసేపు మరియను ముట్టుకోకముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి. అంత మాత్రాన మరియ రక్తం ఉందా? మరి యేసులో ఉందా? మరియ రక్తం ఉన్నా మరియ ద్వారా ఆదాము హవ్వల పాపం యేసులోకి వస్తుంది. యేసులో ఉన్నది ఆదాము రక్తం కాదు, హవ్వ రక్తం కాదు, యోసేపు రక్తం కాదు, మరియ రక్తం కాదు. మరి ఎవరి రక్తం అంటే దేవుని రక్తం. ఇట్ ఈస్ గాడ్స్ ఓన్ బ్లడ్. అపొస్తలుల కార్యాలు 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి అని వ్రాయబడి, దేవుడు తన స్వరక్తమిచ్చి, గాడ్ పర్చేస్డ్ ద చర్చ్ విత్ హిజ్ ఓన్ బ్లడ్. దేవుని రక్తం. కాబట్టి మరియకు యోసేపుకు యేసు పిండానికి ఏం సంబంధం లేదు. యేసు శరీరము నిర్మాణము చేయడానికి తండ్రి అయిన దేవుడు మరియ అండమును వాడుకోలేదు, యోసేపు వీర్య కణమును వాడుకోలేదు. క్రొత్త వీర్య కణము, క్రొత్త అండము అప్పటికప్పుడు సృజించి ఫలదీకరణము చెందించి
పిండముగా మార్చి మరియలో ప్రవేశపెట్టాడు. మరియ గర్భ సంచిని దేవుడు వాడుకున్నాడు, ఒక ఇన్క్యుబేటర్ లాగా, అంతకంటే ఇంకేం లేదు. మరియ గర్భ సంచి ఒక ఇన్క్యుబేటర్ మాత్రమే, అంతకంటే ఆమె కంట్రిబ్యూషన్ ఏమీ లేదు. గనుక మరియ నుంచి రాశాడు, మత్తయి నుంచి రాశాడు, ఇదంతా కూడా తప్పే. రెండు వంశావళులు తప్పే. పంపదీసి ఏ వంశావళి కరెక్ట్ అయినా ఈయనలో ఆదాము పాపం ఉంటుంది. గనుక ప్రియులారా, ఇద్దరూ తప్పే. అంటే బైబిల్లో 2 అధ్యాయాలు మొత్తం తప్పని మీరు అంటున్నారా ఓఫీర్ గారు అని కారాలు మిరియాలు నూరుతుంటారు కొంతమంది. అప్పుడు అలా నేనెందుకు అంటాను? 2 అధ్యాయాలు రైటే. నీకు అంత ఈజీగా దొరికితే ఇంకా మళ్ళీ నేనెందుకు? మత్తయి వంశావళి, మత్తయి రాసిన వంశావళి, లూకా రాసిన వంశావళి 2 తప్పే. అయినను ఆ 2 కూడా ఒప్పే, ఆ 2 కరెక్టే. బాబు ఎవడన్నా ఆయన వాడిని పక్కకు లాగేసి ఆశీర్వాద ప్రార్థన ఇవ్వండి. అసలు వీడు మెంటల్ అయిపోయాడు. అందరూ చెబుతుంటే ఏంటో అనుకున్నాం, ఓపీ గారు కూడా వెళ్ళొద్దు 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 అని. ఇప్పుడు అర్థమైంది. పోన్లే, దేవుడితో మేలు చేశాడు. ఇన్నాళ్ళు వీడు మెంటలని మనకు ఇప్పుడు అర్థమైంది. ఇందుకే ఆ మహానుభావులు వెళ్ళొద్దు వెళ్ళొద్దని మనం మేలుగోరి ప్రకటిస్తున్నారు కదా. ఇద్దరూ తప్పే కాదు, ఇద్దరు రైట్. ఎందుకు రైటు? నువ్వే అన్నావు, ఒరే పొట్టోడా, నువ్వే అన్నావు సొలొమోను నుండి నాతాను వచ్చాడని. సొలొమోను దావీదు తర్వాత సొలొమోను పాయ ఒకటి, దావీదు తర్వాత నాతాను పాయ ఒకటి, 2 రాశారు. నువ్వే అన్నావు. 2 రైట్ ఎట్లాగైతే అన్న చెప్పు చెప్పు. ఏంటి మేము వింటున్నాం కదా అని చెప్పేసి నువ్వు రెచ్చిపోయి ఇష్టం వచ్చి నోటుకు వచ్చి మాట్లాడటమేనా? దావీదు తర్వాత సొలొమోను పాయ నుంచి యేసుప్రభు వారి సోకాల్డ్ తల్లిదండ్రులు వచ్చారా, లేకపోతే నాతాన్ నుంచి వచ్చారా? 2 రైట్ ఏంటి? అంత అమాయకంగా కనబడుతున్నావా? అందుకే ఆ పాయ ఈ పాయ కదా, 2 తప్పేం చెప్పే కదా. అరే మళ్ళీ తప్పంటావు, లేఖనాన్ని తప్పంటావా నువ్వు? అందుకే ఒప్పంటున్నాను కదా. ఓరి నాయను దేవా, ఈ గొడవ నుంచి విడుదల ఎప్పుడు నాయన? దేవుని బిడ్డలారా, ఇప్పుడు శ్రద్ధగా వినండి. వింటున్నాంలే, చెప్పాడు. ఏమిటంటే వంశావళి. ఇప్పుడు ఈ మాటలు జాగ్రత్తగా వినండి, నేను చెప్పేస్తున్నాను. వంశావళి అను పదమునకు సర్వసాధారణమైన అర్థము నిర్వచనము మనము చెప్పుకుంటున్నాం. వంశావళి అనే మాటకు మనమిచ్చే సాధారణ నిర్వచనము ప్రాతిపదికగా తీసుకుంటే ఈ 2 వంశావళులు తప్పవుతవి. మళ్ళీ చెప్తాను, మీకు అర్థమైందాక చెప్తాను. వంశావళి అనే పదానికి సాధారణంగా లోకములో అందరూ చెప్పుకునే అర్థమే ప్రాతిపదికగా, బేసిస్గా మనం చెప్పుకుంటే ఈ 2 వంశావళులు రాంగ్ అయిపోయి. వంశావళి అంటే ఏంటిది? మా ఇంటా వంట లేదా తొందరగా ముగించడం అని చెప్పుకున్నామని. వంశావళి అంటే మా తాత ముత్తాతల నుంచి చెప్పుకురావాలి కదా. తాత ముత్తాతలు వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ తాత ముత్తాతలు, ఇది వంశావళి. ఆ అర్థంలో తీసుకుంటే ఈ 2 వంశావళులు తప్పే అవుతాయి. కానీ మనము విస్మరించే వేరొక అర్థము లేఖనములోనే ఉన్నది. వంశావళి అంటే మనము విస్మరించిన, మనము మరచిపోయిన వేరొక అర్థము లేఖనములోనే ఉన్నది.
ఆదికాండము 5వ అధ్యాయములో వంశావళి అనే మాట మొట్టమొదట మనకు కనబడుతుంది. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. అతను చేసెను మగవానిగాను ఆడుదానిని గాను సృజించి ఆశీర్వదించి నరులని వారికి పేరు పెట్టెను. 130 ఏండ్లు బ్రతికి తన స్వరూపమున కుమారుని కని షేతను పేరు పెట్టెను. షేతును కన్నాక 800 అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాం బ్రతికిన దినములు 930 ఏండ్లు. ఆదాము 130 ఏండ్లు బ్రతికి షేతును కనెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఒక మాట, వీళ్ళందరూ ఆదాము తాతల. ఇదంతా ఏమి గ్రంథమట? ఆదాము వంశావళి. సాధారణంగా వంశావళి చెప్పమంటే తాత ముత్తాతల సంగతి చెప్పుకుంటాం మనం. ఇప్పుడు ఎవరి వంశావళి చెబుతున్నాడు? ఆదాము యొక్క ఏమి గ్రంథం అది? వంశావళి. వంశావళి అని ఎవరిని చెబుతున్నాడు? కొడుకులు, కూతుళ్ళు, మనవలు, మనుములు. వంశావళి అంటే అర్థం ఏంటంటే ఇతని జన్మకు కారణమైన పితరుల వరస అని ఒక అర్థం. రెండవ అర్థము ఇతడి ద్వారా జన్మనిత్న తరములు అని అర్థం. ఇతడిలో నుండి పుట్టుకొచ్చిన తరాలను కూడా వంశావళి అనొచ్చు. అర్థమైందా? మామూలుగా మా వంశం అంటే మా తాత ముత్తాతల వంశం అని ఒక అర్థం. కానీ నా వంశము అంటే నాలో నుండి పుట్టుకొచ్చిన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు. లూకా రాసింది, మత్తయి రాసింది. ఈ వరుసల్లో వేరువేరు పేర్లు కనబడిన వీళ్ళందరూ యేసుక్రీస్తులో నుండి పుట్టిన వంశం అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ లేకముందు ఆయన ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వంశావళి అంటే అబ్రహాములో నుండి యేసు వచ్చాడని కాదు. అసలు అర్థము యేసులో నుండి అబ్రహాం వచ్చాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసులో నుండి దావీదు వచ్చాడని అర్థం. దావీదే ఆయనను ప్రభు అని చెప్పుచుండగా ఆయన ఎటు దావీదు కుమారుడు కాగలడు అని యేసయ్య అడిగాడు. నన్ను దావీదు కుమారుడు అంటారు మీరు? 110వ కీర్తన చదువుకోలేదు? దావీదు నన్నేమని పిలిచాడు? ప్రభు అని దావీదు అంటుంటే నేను దావీదు కొడుకునంటారేంటి మీరు అని యేసు ప్రభు నిలదీశాడు. దావీదు కుమారుడనే బిరుదం ఉన్నది కానీ దావీదులో నుంచి రాలేదు. దావీదే యేసులో నుంచి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అబ్రహాము కుమారుడనే బిరుదం ఉన్నది కానీ అబ్రహాములో నుండి యేసు రాలేదు. యేసులో నుండి అబ్రహాం వచ్చాడు. అబ్రహాము కంటే ముందు నేనున్నానని చెప్పిన కారణం అదే. దేవుని వంశావళి, యేసునాథుని వంశావళి అనగా అర్థం ఏంటంటే ఆయా తరములలో ఎవరెవరి గుండెలలో ఆయన విశ్వాసమును పుట్టించినాడో, ఎవరెవరు యేసునాథుని కృపచేత రక్షణార్థమైన విశ్వాసమును తమలో కలిగించుకున్నారు వాళ్ళంతా యేసయ్య పిల్లలు. వీళ్ళంతా యేసు వంశావళి అనగా యేసులో నుండి పుట్టిన తరములు. ఇప్పుడు 45వ కీర్తనలోకి రండి. పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురన్న 45:16. ఇదిగో దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. ఆయన నరుల కంటే
ఉన్నతమైన వ్యక్తిత్వ సౌందర్యము కలిగిన వాడు. ఆయన సాత్వికుడు, నీతిని ప్రేమించాడు, న్యాయాన్ని ప్రేమించాడు, సాత్వికము కలిగి ఉన్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. అతడు దేవుని జనితైక కుమారుడు గనుక అతడికి ఒక తోడును భార్యనివ్వాలని తండ్రి ఆశించాడు. సకల భువనములలో, అన్ని జగములలో, అన్ని లోకాల్లో వెదుకగా భూలోక సంఘము లోపము లేని మహిమగల సంఘముగా నిగ్గు తేలింది. ఆమెను ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఆమె అతడు, ఆయన ఆమె ఇద్దరు, గొర్రెపిల్లయు ఆయన భార్యయు పరలోక అంతఃపురములో కాపురం చేస్తారు. ఆనాడు ఆయనకు కుమారులుంటారు. పితరులకు ప్రతిగా అన్నాడు. అర్థం ఏంటంటే, మామూలు మనుషులకందరికీ పితరులు ఉంటారు, యేసుకు మాత్రం పితరులు ఉండరు. ఉండేదని కుమారులే. ఆదాము మన ప్రభువైన యేసుకు సూచన. ఆదాము హవ్వలు కాపురం చేశారు, పిల్లల్ని కన్నారు. క్రీస్తు తన సంఘము మహిమలో మహిమగల కాపురం చేస్తారు. అప్పుడు కొత్త లోకాలు పుట్టుకొస్తాయి. కొత్త కొత్త లోకాలు, కొత్త కొత్త యుగములు, కొత్త కొత్త తరములు. 45వ కీర్తనలో ఆఖరి మాట చెబుతున్నాడు, తరములన్నిటను జనములు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఇన్ ఆల్ కమింగ్ జనరేషన్స్ యూ షల్ బి గ్లోరిఫైడ్ అండ్ వర్షిప్డ్. తరములన్నిటను జనములు నిన్ను స్తుతించెదరు. ఇది దివ్యమైన సంగతి, దైవ కుమారుని చరిత్ర. ఆయన భవితవ్యం ఏంటంటే, రాబోవు యుగములను తన భార్య అయిన సంఘముతో కలిసి ఆయన కనబోతున్నాడు. మహిమ ప్రపంచములో సబ్జెక్ట్ ఇదే. వంశావళి గొడవంతా ఎందుకు చెప్పానంటే, 45వ కీర్తన చెప్పింది, నీకు పితరులు ఉండనే ఉండరు, ఉండేదంతా కుమారులే. కనుక వాళ్ళందరూ ఆయనకి ఎవరు? కుమారులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆ మహిమ రూపునికి పట్టపురాణిగా, జీవిత భాగస్వామినిగా, అర్ధాంగిగా, భార్యగా, సాటి అయిన సహాయముగా ఉండడానికి పాపములను మనము పరిత్యజించి, పాపాలను వదిలేసి, లోపములను కూడా మనలో నుండి తొలగించుకొని మహిమ తప్ప మరేమీ లేని వ్యక్తులుగా మనము సిద్ధపడదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నీ భవితవ్యము, నీ భవిష్యత్తు నాతో ముడివడి ఉన్నందుకై నీకు స్తోత్రములు. దేవా, నన్ను మార్చు. భూ సంబంధమైన దృష్టి తీసివేయింది. యేసయ్యా, నీ అనంత మహిమలోనికి, నీ నిత్య మహిమలోనికి మమ్మల్ని పిలుస్తున్నందుకై నీకు వందనాలని 2 చేతుల ఆకాశము తట్టు పైకెత్తి 1 నిమిషము దేవుని మనము స్తుతించి ఆరాధించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పెండ్లి కుమార్తె సంఘముగా నన్ను పిలిచిన దేవా, ఓ నీ పెండ్లి కుమార్తెలో ఉండుటకు నన్ను పిలిచిన తండ్రి, నీకు వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Oh Lord Jesus, we love you, we thank you. Thank you, Master, we worship you, Lord. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, కొంత ఆలస్యము కాలాతీతమైనప్పటికీ నీ వాక్యము లేనిది మేము బ్రతుకజాలము ప్రభువా. నీ వాక్యమే మాకు జీవాధారము, జీవాహారము.
అయ్యా, మాకు ప్రాణాధారమైన నీ వాక్యమును మాకు సమృద్ధిగా పంచిపెట్టినందుకాయ మాకై సిలువలో మేకుతో చీల్చబడిన నీ పాదములకు మ్రొక్కుచున్నాము, నమస్కరించి ఆరాధిస్తున్నాము ప్రభువా. మేమెంతటి వారమయ్యా, మమ్మను నీవు ఈ రీతిగా కనికరించి పలకరించి దిగివచ్చి మాట్లాడడానికి మేమే పాటి వారము తండ్రి. నీవు కలుగజేసిన సూర్య చంద్ర నక్షత్రములను చూడగా నరపుత్రులమైన మేము ఏ పాటి వారము తండ్రి. ఆయనను మీరు మమ్మను దేవుని కంటే కొంచెము తక్కువ వారిగా చేశావు. దేవుని మహిమతో నింపబడడానికి మమ్మను సిద్ధపరిచావు. నీకు వందనములు తండ్రి. మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు బైబిల్ పఠన పరిశోధన తరగతులలో మీరు కేవలము నీ యొక్క అనంత కృప చేత మా మధ్యలోనికి దిగి వచ్చి అనేక సంగతులు మాకు నేర్పించినందుకై విశ్వగురువు పరమ ఉపదేశకుడవైన నీకు మేము వందనాలు చెల్లిస్తున్నాం, వేడుకుంటున్నాం. ఈ సభలో అభిషేకించబడ్డ సేవకులు తుదవరకు నమ్మకమైన సైనికులై, నీదాసులై, సత్య సంబంధులై, సత్యమునకు సైనికులై జీవించడానికి సహాయము చేయండి ప్రభువా. యేసునామమున వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడనే యేసునాథుని నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరువచ్చిన మనకందరకు భూలోకమందున సకల పరిశుద్ధులలో దేవుని సత్యమును ప్రేమించి సత్యము కొరకు వెదుకుచున్నటువంటి సత్య సంబంధులకందరకును సదా ఎడబాయక తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును. ఆమేన్.